సలోమి అంటే హన్నా సలోమి. మా నాన్నగారి పేరు బీజే పాల్, మా అమ్మ పేరు వరలక్ష్మి. మా నాన్నగారు ఆయన ఒక్కడే కుమారుడు. గూడూరు, ఇప్పుడు నెల్లూరు జిల్లా గూడూరు తాలూకా వాకాడు విద్యానగర్ అంటారు కదా, చందోడు గ్రామం అనమాట. యాక్చువల్గా అప్పట్లో చందోడు గ్రామం దాని పేరు, తర్వాత అది విద్యానగర్గా మారింది. ఆయన వాళ్ళ తల్లిదండ్రులకి ఒక్కడే కుమారుడు, ఇంకా అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరు కూడా లేరు. ఆయన చాలా చిన్న వయసులోనే జాన్ ఎన్ లాజరస్ అని ఆయన వాక్యం చెప్పడం ద్వారా విని చాలా ఒక 4-5 రక్షణ పొందారన్నమాట. చిన్న వయసులోనే రక్షింపబడ్డారు. తర్వాత మా నాన్నగారికి చాలా మంచి స్వరం, చాలా బాగా పాటలు పాడేవారు అనమాట. ఆయన మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. ఇప్పుడు తమ్ముడు వేస్తూ ఉంటే హార్మోనియం, నాకు మా నాన్నగారు హార్మోనియం వేస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు అసలు హార్మోనియం ఎవ్వరూ వేయట్లేదు, అందరూ కీబోర్డ్ పెట్టేసి దాంట్లోనే తబలా, దాంట్లోనే ఎంతో గందరగోళం కదా. అట్లా కాకుండా నిజంగా అది వింటా ఉంటుంటే పాత రోజులు నాకు ఎంతో జ్ఞాపకానికి వచ్చినాయి. కనుక అట్లా మా నాన్నగారు కూడా కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నారు. అంటే శాస్త్రీయ సంగీతం అంటారు కదా, సరిగం పదనిసలు అవి, అట్లాంటి మ్యూజిక్ ఆయన వైలన్ మీద నేర్చుకున్నారు. వైలన్ అంటే తెలుసా? ఫిడెల్ అంటారు కదా, ఫిడిల్ అంటారు, వైలన్ అంటారు. అది మామూలుగానే ఎంతో కష్టము. అట్లాంటి దాని మీద ఆయన కర్ణాటక మ్యూజిక్ పాస్ అయ్యారనమాట. అంటే మామూలుగా చదువుకుంటేనే మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం ఆయనకి. అలా ఉన్నప్పుడు ఆయన తర్వాత రక్షణ పొందిన తర్వాత, ఆ రక్షణ పొందక ముందు ఆయనకి 3 కోరికలు ఉంటుండే అంట. ఎట్లా అయినా సరే నేను గొప్ప సింగర్ అవ్వాలి, లేదా పెయింటర్ అవ్వాలి. మా నాన్నగారు దేవుని వాక్యాలు మందిరంలో రాస్తే అవి ఇట్లా వేలాడుతున్నట్టుగా అనిపించదు. అదేం టెక్నికో నాకు తెలియదు, కానీ ఈ గోడకు ఉన్నాయి కదా ఇప్పుడు, అవి గోడకి వాక్యాలకి మధ్యలో స్పేస్ ఉంటుంది అనమాట, హ్యాంగింగ్ వర్సెస్ అంటారు. అట్లా ముందుకు వచ్చినట్టుగా కనబడతాయి ఆ వాక్యాలు. అట్లా ఆయన వాక్యాలు రాసేవారు, బొమ్మలు కానీ ఏవైనా సరే. తర్వాత ఆయన మంచి కవి, చాలా పద్యాలు ఉన్నాయి. నేను తర్వాత నేను ఆ బ్రదర్కి ఇస్తాను, మీకు ఎవరికైనా తెలుగు లిటరేచర్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ పద్యాలు చదువుకోవచ్చు. అట్లా ఆయనకి మంచి కవి అన్నా కావాలి, పోయేట్ అన్నా కావాలి, సింగర్ మ్యూజిషియన్ అవ్వాలి, లేదా ఒక మంచి పెయింటర్ అవ్వాలని ఆయనకు ఆశయం ఉండేది. అయితే ఈ మూడిట్లో కూడా నేను ఎట్లయినా మంచి సింగర్ అవ్వచ్చు, నాకు మంచి గొంతు ఉంది అని చెప్పి ఆయన మెడ్రాస్ చాలా దగ్గర కదా గూడూరుకి, సో మెడ్రాస్కి వెళ్ళి హిజ్ మాస్టర్స్ వాయిస్, అప్పట్లో అదొకటి ఇండియా గ్రామ్ఫోన్ రికార్డ్స్ అని 2 ఉండేవి అనమాట మ్యూజిక్వి. ఆ హిజ్ మాస్టర్స్ వాయిస్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు పాట పాడమని అడిగితే ఈయన పాడితే, నీ వాయిస్ అదంటే మెటాలిక్ టోన్ లాగా ఉంది, నీ స్వరం చాలా బాగుంది, ఇంకొంచెం సాధన చేసి నువ్వు వచ్చేసేయి, మేము నిన్ను తీసుకుంటాము, పాడించుకుంటాము, సినిమాల్లో కూడా తీసుకుంటాము అంటే ఈయన ఇంకా అంతే చాలు, ఆహా ఓహో అనుకొని చాలా మంచి ఛాన్స్ వచ్చింది నాకని చాలా సంతోషంగా ఇంటికి వచ్చేసారంట. చెన్నై నుంచి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేస్తే వచ్చే వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ నాయనమ్మకి, వాళ్ళ తాతకి, వాళ్ళు జేజవ్వ అనేవారు అంట వాళ్ళ నాయనమ్మని, వచ్చి చెప్పారంట చాలా సంతోషంగా, నేను సినిమాల్లోకి వెళ్ళిపోతాను, నా పాట ప్రపంచ ప్రఖ్యాతమైపోతుంది, నేను మ్యూజిక్ వేయగలుగుతాను, దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడా, అట్లా ఇట్లా చాలా సంతోషంగా వస్తే వాళ్ళ నాయనమ్మ అన్నారంట, నాయన మాకు పిల్లలే లేకున్నప్పుడు, మీ అమ్మకి పిల్లలు లేనప్పుడు ఎంతో ప్రార్థన చేసి పౌలుగా నిన్ను సేవ కల్పిస్తాం, కుమారుణ్ణి ఇవ్వని మేము ప్రార్థన చేసాము, నువ్వు సినిమాల్లోకి వెళ్ళిపోతే దేవుని సేవ ఎట్లా చేస్తావు, సైతాన్ల గురించా నీకు దేవుడు స్వరం ఇచ్చాడని ఆమె అడిగి అని చెప్తే, లేదు నేను వెళ్ళిపోతాననే కూర్చున్నారంట ఆయన. అయితే ఆమె అనిందంట, అయితే నువ్వు సినిమాల్లోకి వెళ్ళిపోతే నేను అన్నం తినను, నేను అలా తినకుండా ఉండే చనిపోతాను, కానీ నేను ఒప్పుకోను అంటే ఈయన అనుకున్నారంటే ఏదోలే ఉట్టిగా అంటుందేమోలే మా అవ్వ, 2 రోజులు అయితే ఆమెనే మంచిగా అయిపోతుందిలే, నేను వెళ్ళిపోవచ్చు అనుకున్నారంట. అయితే ఆమె నిజంగానే మంచినీళ్ళు కూడా తాగకుండా, అన్నం కూడా తినకుండా అట్లనే ఉపవాసం ఉంటే చాలా భయం వేసిందంట మా నాన్నగారికి. ఎందుకంటే ఈయన ఒక్కడే కుమారుడు కాబట్టి చాలా ప్రేమగా, చాలా గారంగా పెంచుకునేవారు. వాళ్ళ అవ్వ చాలా మంచిగా ఎక్కువ ప్రేమించదంట, వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అవ్వ కానీ. అయ్యో మా అవ్వకి ఏమన్నా అయిపోతుందేమో అని చెప్పేసి, సరే అవ్వ నేను పోను అని ఎంతో దిగులుగా, దుఃఖంగా ఆయన, అయ్యో నేను ఇంత మంచి ఆశయంతో ఉంటే నన్నంతా వీళ్ళు
గుంజేసిండ్రు అంటే ఏమంటారు, కిందికి దించేసారు నన్ను అని చెప్పి ఆయన చాలా బాధగా ఉంటే వాళ్ళ నాయనమ్మ అన్నారంటే, లేదు లేదు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నువ్వు దేవుని కనపరిస్తే దేవుడు నిన్ను కనపరుస్తాడని అట్లా మొత్తానికి ఆయన ఆగిపోయారు. అదైన తర్వాత ఆయన మరి అప్పటికే ఆయన రక్షింపబడినారు. ఆ తర్వాత ఆయన బలపరచబడి తర్వాత సేవా తీర్మానం దేవుడు ఆయన్ని సేవకు పిలుచుకున్నాడు. నవంబర్ 2వ తారీఖు 1947 అప్పుడు ఆయన్నే సేవకు పిలుచుకున్నారు. అట్లా ఆయన సేవలో వెళ్ళారు. కాశ్మీరు, ఇంకా కల్కటా, ఎక్కడెక్కడో దేశమంతా తిరిగి చివరికి 1948 జెహోషామాకి ఆయన వచ్చారనమాట. అక్కడ జెహోషామాలో 1948 జనవరి 30న గాంధీ గారిని షూట్ చేసేసారు. అంటే తుపాకీ గుండుకు బలి అయిన గాంధీ, శిలువకు బలి అయిన యేసు ప్రభు అని న్యూస్ పేపర్లు, చర్చెస్ అంతా గాంధీ గారిని యేసు ప్రభుని రెండింటిని కలిపి సరిపోల్చి అందరూ రాసి పేపర్లో వేసి అన్ని ప్రసంగాలు కూడా చేస్తూ ఉంటే అప్పుడు మా నాన్నగారికి చాలా దుఃఖం అయిపోయిందంట. దేవాతి దేవుడు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ, సర్వలోక పాప క్షమాపణ కొరకు ప్రాణమిచ్చి చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఎక్కడ, ఈ దేశం కోసం కూడా కాదు ఎవరో కాల్ చేస్తే చనిపోయిన గాంధీ ఎక్కడ అని చెప్పి ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఆ పాట ఆయన రాశారనమాట. అట్లా దేవుడు ఆయన్ని మరి పాటలు రాయడానికి, వాక్యం చెప్పడానికి, పద్యాలు రాయడానికి, తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేయడానికి, ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ చేయడానికి అట్లా ఆయన దేవుడు వాడుకుంటూ వచ్చారు. ఆ దినాన్న మరి వాళ్ళ నాయనమ్మ ఏమైతే ప్రవచించిందో, నాయన నువ్వు ఉండిపోతే దేవుడు నిన్ను ఘనపరుస్తాడని, మరి ఆ సినిమాల్లోకి వెళ్ళుంటే ఆయన ఏమైపోతుండేనో మనకు తెలియదు. కానీ ఈరోజు మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు పాటలనే ఉంటే కనుక అక్కడ తప్పకుండా మా నాన్నగారి పాటలు ఉంటాయి. అంతేకాకుండా బక్సింగ్ అంకులు ఇట్లా ఆయన వాక్యం చెప్తే మధ్యాహ్నం లంచ్ ఇప్పుడు మనం భోజనం చేసాం కదా, ఆ సమయంలో ఆయన కూర్చొని ఆ పాట మీదే, ఆ వాక్యం మీద ఆయన పాటలు రాసేవారంట. అందుకే మీరు మన సియోని గీతాల్లో చూస్తే ఆ పాటలన్నీ కూడా వాక్యానుసారంగానే ఉంటాయి, ప్రతిదీ కూడా వాక్యానుసారంగా ఉంటాయి. ఇప్పుడు మధ్యాహ్నం పొద్దున మనం పాడుకున్న ప్రభు అని పరిపూర్ణత నుండి, అది ఫిలిప్ అంకుల్ మీకు అందరికీ తెలిసే ఉంటారు కొంతమందికైనా, అంకుల్ వాళ్ళ పెళ్లికి నాన్నగారు రాసిన పాట అన్నమాట. అట్లానే శక్తిగల శాలేము రాస, అది నోయల్ అంకుల్ వాళ్ళ వివాహానికి రాసిన పాట. సంతసిల్లును మీ హృదయాలు సియోను మహిమ చూచి, అది సియోను, అది థీమ్ సాంగ్, కాన్వకేషన్ సాంగ్స్లో రాసిన పాట. తర్వాత మన దేవుని పట్టణమందు 48వ దావీదు కీర్తన, ప్రతి దావీదు కీర్తన ఇప్పుడు పాడిన యేసు ప్రభు కాపరి నాకు, నేనేసిన వెలుగులో నడిచేదను, దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నా, ఇట్లా ఎన్నో వందల పాటలు రాయడానికి దేవుడు ఆయన్ని వాడుకున్నారు. అది క్లుప్తంగా మా నాన్నగారి గురించి. చాలా సేవ చేశారు ఆయన ఎన్నో సంఘాలు, అంటే సంఘాలు ఏమీ లేనప్పుడు, నేను చెప్పేదంతా 1948 to 60s వరకు అన్నమాట. అంటే ఇక్కడ మనం ఎవరం కూడా అప్పుడు పుట్టలేదు. అట్లాంటి సమయంలో ఎంతో కఠినమైన పరిస్థితుల్లో మరి దేవుని సేవకుడు బక్సింగ్ అంకుల్తో కలిసి జత పనివారిగా ఆయన సేవ చేశారు. మా అమ్మగారి గురించి వస్తే, మా అమ్మగారుది హైదరాబాదు, హైదరాబాద్. అయితే ఆమె 1950లో మరి ఇక్కడి నుంచి జెహోషామా నుంచి బక్సింగ్ అంకుల్ వాళ్ళు ఒక గ్రూప్గా వెళ్ళి అక్కడ ఒక బ్యాప్టిస్ట్ చర్చ్లో కూడిక పెడితే, ఆ మొదటి కూడికలోనే ఆమె రక్షింపబడి ఆ మొదటి బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళల్లో మా అమ్మగారు ఒకరు అన్నమాట. వరలక్ష్మి మా అమ్మ పేరు. మా అమ్మమ్మ మా అమ్మ ఇద్దరు కూడా మొట్టమొదటి హెబ్రోన్ విశ్వాసులు అనమాట. వాళ్ళు హెబ్రోన్ స్టార్ట్ అవ్వకముందే, ఏలీం రాకముందే మొట్టమొదటిసారిగా 1950లో అంకుల్ వచ్చి మరి అక్కడ వాక్యం పరిచర్య చేసినప్పుడు రక్షింపబడినవారు. అయితే మా అమ్మ టీచర్గా పనిచేస్తుండే అంట. ఆమె గురించి నేను ఒక 2 మాటలు చెప్పి ముగిస్తా. అయితే ఆమె టీచర్గా పనిచేస్తూ ఉంటే ఒకరోజు వాళ్ళ రోమన్ క్యాథలిక్ స్కూల్లో పనిచేసేదంట మా అమ్మ. ఆమె ఇంకా రక్షింపబడిన కొత్తల్లో మనం ఎట్లుంటాము, అగ్నిలాగా ఉంటాం కదా, ఎవరు కనబడినా వాక్యం చెప్తానే ఉంటాము బాగా. అట్లానే ఆమె కూడా చాలా చిన్న వయసు, అప్పుడు 19 years మా అమ్మకి. ఆమె ఎంతో జోష్లో వాక్యం చెప్పేదంట. ఆమె మదర్ మేరీ, ఈ మేరీ మాత దేవుడు కాదు, మేరీ మాత దేవుడికి మనకి మధ్యలో కాదు, ఆ యేసు ప్రభు నిజమైన దేవుడు అని పిల్లలందరికీ ఆమె చెప్పేదంట. అయితే వాళ్ళ మదర్ సుపీరియర్ చూసి విని
వరలక్ష్మి నువ్వు ఇట్లా చెప్పకూడదు, ఇట్లా చెప్తే నేను స్కూల్లోంచి గెంటేస్తాను నిన్ను అన్నదంట. ఐ విల్ నెక్ యూ అవుట్ అన్నదంట. అంటే ఈమె చాలా బాధ అయిందంట. ఇంక అట్లనే ఏడ్చుకుంటా మందిరానికి వచ్చిందంట డైరెక్ట్గా. అప్పుడు ఏలిమే ఉండేదంట. వచ్చి బక్సింగ్ అంకుల్కి చెప్పిందంట, ఇట్లా మదర్ సుపీరియర్ నన్ను షీ సెడ్ షీ విల్ నెక్ మీ అవుట్ అంటే బ్రదర్ అన్నారంట, ఆమె ఏంటి గెంటేసేది, నువ్వే రిజైన్ ఇచ్చేసి రేపే వెళ్ళి రిజైన్ ఇచ్చేది వరలక్ష్మి, దేవుడు నీకు ఇంకొక మంచి ఉద్యోగం ఇస్తాడని చెప్పారంట. యాక్చువల్గా మా అమ్మగారు వాళ్ళు 6 మంది అనమాట. మా అమ్మ ఫస్ట్. కాబట్టి మా అమ్మ జీతం కూడా వాళ్ళకి ఎంతో అవసరంగా ఉండేది మా తాతగారు వాళ్ళకి. అయితే కూడా మా అమ్మమ్మకి కానీ మా తాతగారు కానీ ఎవ్వరికి చెప్పకుండా తెల్లారి స్కూల్ టైంకే రిజిగ్నేషన్ లెటర్ రాసి ఇచ్చేసి నేను రిజైన్ చేస్తున్నా అంటే ఆమె అన్నదంటే, అదేంటి అట్లా ఎందుకు వెళ్ళిపోతావు, ఒక మాట అంటేనే నువ్వు అట్లా వెళ్ళిపోతావా, నువ్వు మారాలి కానీ ఇట్లా ఎందుకు ఇచ్చావంటే, లేదు మదర్ నేను రిజైన్ చేస్తున్నా అని చెప్పి ఇచ్చేసి వచ్చేసిందంట. వచ్చి మా అమ్మమ్మకి చెప్తే, అయ్యో అదేంటి వారమ్మా అట్లా చేసావు, మనకి నీ జీతం కూడా ఎంతో అవసరం కదా వారమ్మా మనకి, ఎట్లా మీ నాయనకి చెప్తే చాలా కోపం అవుతాడు తిడతాడేమో అంటే, ఏమన్నా మా బ్రదర్ చెప్పాడు నేను చేసినా అని మా అమ్మ చెప్పేసిందంట. అయితే వాళ్ళు అట్లా ఉంటే నెక్స్ట్ డే ఇది జరిగిన మరుసటి రోజు మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, వరలక్ష్మి ఇక్కడ ఒక స్కూల్లో టీచర్ పోస్ట్ ఉందంట, మన ఇద్దరం అప్లై చేద్దాం పదా అని పిలిస్తే వాళ్ళిద్దరు పోయి, అప్పట్లో 50లో నేను చెప్పేది, ఒక కాగితం మీద రాసేసి ఇద్దరు, ఈమె సెకండ్ గ్రేడ్ ట్రైన్డ్ అని చెప్పి ఆమె కూడా సెకండ్ గ్రేడ్ ట్రైన్డ్ ఇద్దరు రాసి ఇచ్చేస్తే ఆ హెడ్ మాస్టర్ వెంటనే కాగితాలు తీసుకొని ఇద్దరిని, మీరు వచ్చేయండి రేపటి నుంచి అని చెప్పి ఆయన సంతకం పెట్టి ఇచ్చేసాడంట. క్యాథలిక్ స్కూల్లో ఉండే మా అమ్మ గవర్నమెంట్ స్కూల్కి టీచర్గా వచ్చేసింది. దేవజనుడి మాట వినింది, విశ్వాసం ఉంచింది, వదిలేసింది దేవుని కొరకు. దేవుడు తక్షణమే మరొక ఉద్యోగం ఇచ్చాడు. ఆ తర్వాత ఎంతో అద్భుతంగా మరి వర్క్ చేసే మా అమ్మ మరి పని చేస్తుండే, అట్లాంటి ఆమెను దేవుడు మరి అంకుల్ మాట్లాడి, లేదు వరలక్ష్మి నువ్వు సేవకు రావాలి, నువ్వు కూడా బాగా చదువుకో, దేవుడు నాకు నువ్వు సేవకురాలుగా నిన్ను చూపించాడు, ఇట్లా పలానా వాళ్ళకి మ్యారేజ్ చేస్తాం నిన్ను అని చెప్పినప్పుడు మా తాతగారు మా అమ్మగారు వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ, సేవకుడు అంటే మేము పైసలు ఇస్తే కదా వాళ్ళు బతికేది, ఇంత మంచి ఉద్యోగం పెట్టుకొని నువ్వేంది సేవకుడిని చేసుకుంటానంటావు. ఇంకోటి ఏంటంటే మా అమ్మగారు చాలా అందంగా కూడా ఉంటారు, ఆమె రూపసి సౌందర్యవతి, చాలా అందంగా ఉంటారు మా అమ్మగారు, తెల్లగా చాలా చక్కగా ఉంటారు. అంటే తెల్లగా ఉంటే అందంగా ఉంటారని కాదు కానీ అట్లా ఉంటారు. మా నాన్నగారు నాలాగే ఉంటారు, అర్థమై ఉంటుంది మీకు. కాబట్టి చాలామంది ఇదేంది వరలక్ష్మి ఇట్లా, ఏజ్ కూడా మా అమ్మగారికి మా నాన్నగారికి 11 years ఏమో డిఫరెన్స్ అనుకుంటాను. అట్లా అన్నప్పుడు మా అమ్మ దైవజన్ చెప్పినందుకు ఆయన ప్రార్థన చేసుకో వరలక్ష్మి, నేను దేవుడు నాకు చెప్పాడు అన్నప్పుడు మా అమ్మ ప్రార్థన చేసుకొని మరి చదువుకుంటే దేవుడు సామెతల గ్రంథంలోంచి యెహోవా ఐశ్వర్యము, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు అనే వాక్యం వచ్చినప్పుడు అంకుల్కి చూపిస్తే అంకుల్ కూడా అదే వాక్యంతో అంకుల్కి కూడా దేవుడు మాట్లాడాడంట. కాబట్టి దేవుడు చెప్పారని చెప్పి వాళ్ళిద్దరికీ 1959 సంవత్సరం జూలై 16వ తారీఖున ఏలియంలో వివాహం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి మా అన్న ఫస్ట్, తర్వాత నేను అన్నమాట. సో ఇది ఇట్లా మా పేరెంట్స్ వాళ్ళు అట్లా ఉండేవారు, దేవుని సేవకులు. అయితే దేవుని సేవకులు కుటుంబంలో పుట్టినంత మాత్రాన రక్షణ అనుభవం కానీ, బ్యాప్టిజం కానీ, ఒక మాదిరికరమైన జీవితం కానీ చాలామందికి ఉండవు. నేను కూడా ఉండని కోవలోకి నేను కూడా వస్తా. కాబట్టి మేము మందిరంలోనే ఉండేవాళ్ళం, అన్ని మీటింగులు కూర్చోవాలి, ఇప్పట్లా కాదు. ప్రతి మీటింగు ఉపవాస ప్రార్థన అంటే కూర్చోవాలి, ఆడవాళ్ళు సిస్టర్స్ మీటింగ్ అంటే కూర్చోవాలి, బ్రదర్స్ మీటింగ్ అంటే కూర్చోవాలి, సండే స్కూల్లో కూర్చోవాలి, కాటేజ్ ప్రేయర్ మీటింగ్లో కూర్చోవాలి, ఇంకా వాట్ నాట్ ఏదన్నా కూర్చోవాలి. నేను అడిగేదాన్ని, ఎందుకు అన్నిట్లో ఎందుకు కూర్చోవాలి, మాది సండే స్కూల్ ఒకటే మాదని నోరు మూసుకొని కూర్చోంటుండే మా అమ్మ. ఇక వేరే క్వశ్చనే లేదన్నమాట. అట్లా అంటే విశ్వాసాల కుటుంబాలు ఎలా ఉంటాయో అట్లాగే ప్రార్థన మరి వాక్యము, ప్రతిరోజు వాక్యం చెప్పాలి, మా అమ్మకి కంటతో చెప్పాలి. తర్వాత చదువు వచ్చిన తర్వాత నుంచి బైబిల్ చదువుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటుండే. ముఖ్యంగా వాక్యము బాగా విని విని ఇట్లా ఊరిపోయారు ఉంటాం కదా, అట్లా ఒక్కొక్కసారి విసుగు కూడా వచ్చేస్తుండే అనమాట. అందరూ పేపర్ చదవకూడదు, ఆదివారం రేడియో వినకూడదు, అసలు ఏమి ఉండేది అంటే ఏంది ఇది ఒక లైఫా అనిపించేది అనమాట. ప్రతిదానికి రిస్ట్రిక్షనే అనమాట. బట్టలు కూడా లైట్ కలర్ బట్టలు వేసుకోవాలి, ఖరీదైన బట్టలు ఏమి ఉండకూడదు, ఉండేవి కూడా కాదు, అయినా ఇంకా నువ్వు అడిగినా దొరకవు అనమాట. అట్లా అంటే అలా ఉండేది పరిస్థితి. అది ఇప్పుడు చెప్తుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఆ పరిస్థితుల్లో
చాలా కోపము, దుఃఖము, ద్వేషం వచ్చేస్తుంది పేరెంట్స్ అంటే. ఏంది ప్రతిదీ నోయే, ప్రతిదీ నో, ప్రతిదీ వద్దు అంటారు. అలా అట్లా అనిపించేది నాకు కూడా. అయితే నేను చదువులో బాగానే హుషారుగానే ఉంటుంటే, మంచి చదువుకుంటుంటే. ఆ తర్వాత అన్నిట్లో నేను లీడర్గా ఉంటుండే. అంటే క్లాస్లో కానీ, స్కూల్లో కానీ, ప్రతి దాంట్లో అన్నమాట. సో అట్లా దేవుడు మొత్తానికైతే నేను మంచిగానే చదువుకుంటూ ఉండేదాన్ని. నేను 10th ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను రక్షణ పొందా. అప్పటి వరకు కూడా అన్ని పనులు చేసేవాళ్ళం ఇంట్లో, ప్రభు ఇంట్లో. ఎందుకంటే ఉండేదే మందిరంలో కదా. సో అన్ని పనులు చేసేవాళ్ళం. ఇప్పట్లా కాదు. అప్పుడు ఏమంటారు, పేడ తెచ్చి ఈ మందిరం అంతా అలకాలి. అదంతా తర్వాత ఈతాకు ముళ్ళు గుచ్చుకుంటుంటే రాదు. అది మీకు తెలుసో తెలియదు. ముళ్ళు రాదనమాట. అట్లా ఈతాకు చేపలే ఉండేటి, తాటాకు చేపలు ఉండేటి. చాలా అంటే కష్టంగా అనిపించేది అనమాట. ఫిజికల్గా కష్టమైన పనులన్నీ చేసేవాళ్ళము. ఏడికెళ్ళో నీళ్లు మోసుకురావాలి. ఎవరైనా వస్తే ఫస్ట్ వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి అన్నం అంటే ఉన్నదేదో వాళ్ళకి పెట్టేస్తుండే. ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేసుకోండి అంటుండే. అట్లా చాలా కొన్ని విషయాలు జరుగుతూ ఉండే అనమాట. సరే ఇట్లా ఉన్నప్పుడు అయితే దేవుని మహిమార్థంగా చెప్తున్నాను, ఏ రోజు కూడా మా జీవితంలో ఉపవాసంతో పడుకున్న రోజు లేదు. లేకపోతే ఒక్క రోజు కూడా అప్పు చేసింది లేదు. ఒక్క రోజు కూడా నాన్నగారు కానీ అమ్మ కానీ ప్రభువా డబ్బులు ఇవ్వని కానీ, ప్రభువా ఈ అవసరం ఉందని కానీ ప్రార్థన చేసినట్టు నేను ఎప్పుడు కూడా వినలేదు, చూడలేదు. ఇంకా నా మ్యారేజ్ అయిన తర్వాత, వివాహం అయ్యి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఎన్నోసార్లు అయ్యో ఈ పని వస్తుందే, ఈ డబ్బులు ఉన్నాయా లేదా అని ఆలోచించుకోవాల్సిన అలాంటి సందర్భం వచ్చింది. కానీ మా ఇంట్లో, మా తల్లిదండ్రుల ఇంట్లో ఎన్నడే కానీ డబ్బుల గురించి కానీ, ఇహలోకమైన అవసరాల గురించి కానీ ఎన్నడూ కూడా ఆలోచించాల్సిన అవసరము రాలేదు. అద్భుతంగా దేవుడు సహాయము చేస్తుండేవాడు అన్నమాట. సరే ఇట్లా ఉన్నప్పుడు చదువుకున్నాను నేను మంచిగానే. స్కూల్లో ఉన్నప్పుడు కాకుండా ఒక 17 సంవత్సరాలు వ్యర్థం చేశాను. ఆ తర్వాత దేవుణ్ణి నమ్మాను నేను. ఎట్లా అంటే మరి రోమిలకు రాసిన పత్రికలో, తర్వాత హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకొందువు. ఆ వాక్యము అది చెప్పే దేవదాసుడు మరి ఆ వాక్యం చెప్తూ ఎంత గొప్ప రక్షణ అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. కలువరి సిలువలో రక్తం కార్చి ప్రతి రక్తపు బొట్టు నీ గురించి కార్చాడు. ముండ్ల కిరీటం పెట్టాడు అంటే మీరేదో ఒక కిరీటము, ఒక క్రౌన్ అనుకుంటున్నారేమో. అది ఇట్లా దించారు. ముండ్లనే ఈ కపాలంలో, అంటే ఈ ఎముక కదా, కపాలం మంది ఎముక కదా, దాంట్లో ముండ్లో దిగగొట్టారు. ఆ రక్తం కారింది నీ గురించే, నా గురించే అని ఆయన అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, అంతేకాకుండా అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకము మరి సైతానికి వాడి దూతలకు సిద్ధపరిచిన నరకానికి నువ్వెందుకు వెళ్తావు? ఒక్క మాట, ప్రభుని నమ్ముకో, నీ హృదయంలో విశ్వసించు, నీ నోటితో ఒప్పుకో, క్షమాపణ అడుగు, సిద్ధంగా ఉంది రక్షణ అని. ఈ రక్షణ వాక్యం ద్వారా నేను గుర్చబడి పట్టబడి నేను దేవుణ్ణి అంగీకరించాను. ఆ తర్వాత 1980 యూత్ క్యాంప్లో నేను బ్యాప్టిజం తీసుకున్నాను. ఆ సంవత్సరమే ఆ వాక్యం చెప్తా ఉంటుంటే ఒక మీటింగ్లో, ఒక యూత్ క్యాంప్లో అనమాట, 80లో యూత్ క్యాంప్లో దేవదాసుడు ఆయన ఏమన్నారంటే, మీరు ఎక్కడున్నా దేవునికి సాక్షిగా ఉంటాను అని తీర్మానం చేసుకోండి. దేవుని సేవ అంటే మీలో చాలామంది భయపడుతున్నారు, నేను రాలేను అని చెప్తున్నారు దేవుడికి. కానీ దేవుని సేవ అంటే మీరు అన్నీ వదిలేసి వచ్చి సేవ చేయటమే కాదు, మీరు ఉన్న చోట సాక్షిగా నిలబడి దేవుని సేవ చేయొచ్చు అని ఆయన దేవదాసుడు చెప్తా ఉన్నప్పుడు, మీరు అలా తీర్మానం చేసుకుంటే చేయొద్దండి అన్నారు. నేను భయంగా ఇదంటే సేవ ఏమో, అమ్మో సేవ మాత్రం వద్దు, అమ్మో వీళ్ళని చూసినాం మనం అసలే పోవద్దా దారిలో అని, ఎత్తాలా వద్దా. ఆయన అప్పుడు మళ్ళీ చెప్తున్నాడు దేవదాసుడు, సైతాన్ మాట వినొద్దు, ఉన్న చోట మీరు సాక్ష్యంగా నిలబడతాను, ఉన్న చోట దేవుడు ఎక్కడ పెడతాడు అక్కడ నేను సాక్షార్థంగా ఉంటానని తీర్మానం చేసుకోండి అని ఆయన అప్పీల్ ఇచ్చినప్పుడు నేను మొత్తానికి ధైర్యం చేసి చేయెత్తిన ప్రార్థన చేశారు, దించేశారు నేను చెయ్యి. నేను అనుకున్నా, అమ్మాయి ఎవరు నన్ను చూడలేదులే, ఎవరు అడగరు, ఇది నాకే తెలుసు, దేవుడికే తెలుసు, అప్పుడు చూసుకుందాంలే అనుకున్నాను నేను. అంటే అప్పటికి అవిశ్వాసం పిరికితానం కదా, అంటే అట్లనే ఉండేదన్నమాట. అయితే కళ్యాణ ఆంటీ అనే దేవుని మహిమలో ఉన్నారు ఇప్పుడు. ఆంటీ నన్ను చూసిందండి. ఇక మీటింగ్ అయిపోగానే చక్కగా నా దగ్గరికి వచ్చింది ఆంటీ. ఓ కంగ్రాచులేషన్స్ అంది. దేనికబ్బా కంగ్రాచులేషన్స్ అంటుంది ఆంటీ అని థ్యాంక్ యూ ఆంటీ అన్న. అంటే నేను చూసా, నువ్వు చెయ్యెత్తావు కదా, సేవ చేస్తానన్నావు కదా,
వెరీ గుడ్, వెరీ గుడ్ అన్న. ఆంటీ నేను సేవ చేస్తే అనలేదు ఆంటీ, ఎక్కడుంటే అక్కడ చేస్తా. అదేరా సేవ అంటే, మరి ఇంక అదేరా నీకు సేవ అంటే అని చెప్పి ఆంటీ వెంటనే నన్ను ఎంతో హెచ్చరించి ప్రోత్సాహపరిచి నా గురించి అప్పుడే ఆమె ప్రార్థన చేశారన్నమాట. నిజంగా ఆ సందర్భం నేను అంతగానో నేను గుర్తించలేదు. అంటే అక్కడ నుంచి అప్పీల్ రావడము, మళ్ళీ ఆంటీ నన్ను చూడడము, నన్ను ప్రోత్సాహపరచడము. కానీ లేటర్ ఆన్ తర్వాత నా జీవితంలో ఎక్కడికి వెళ్ళినా దేవుని సాక్షిగా ఉండడానికి దేవుడు నాకు కృప చూపించాడు. కనుక యవనస్తులైన బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతుంటే తీర్మానం చేసుకోవడానికి మీరు ఎప్పుడు వెనుకాడద్దు. మేక్ ఎ డెసిషన్. మీరు తీర్మానం చేసుకోండి, దేవుడు దాన్ని అమలు పరుస్తాడు. మీ తీర్మానాన్ని గౌరవిస్తాడు దేవుడు, మీ తీర్మానాన్ని ఆశీర్వదిస్తాడు. నా జీవితంలో నా తీర్మానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. కొన్ని 2-3 ఉదాహరణలు చెప్పి నేను నా సాక్ష్యాన్ని త్వరగానే ముగిస్తాను. తర్వాత నా అందరిలాగానే యవనస్తురాలుగా నేను కూడా ఘోరంగా దేవుని నుంచి తొలగిపోయిన సమయాలున్నాయి. దేవుడు అంటే ఎవరో తెలియనట్లు ప్రవర్తించిన సమయాలున్నాయి. మరి దేవునికి ఎంతో అవిధేయరాలుగా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎంతో తిరుగుబాటు స్వభావం, ఎంతో మరి ఇష్టం లేని పనులు చేసిన నన్ను దేవుడు మరలా వదిలేయకుండా వాక్యంతో సరిచేస్తూ, ప్రార్థనతో సరిచేస్తూ, ఆయన రక్తంలో క్షమాపణ ఉందని కడిగి శుద్ధీకరిస్తూ క్షమించి తిరిగి నన్ను కడుతూ వచ్చాడనమాట. ఏ పాపమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ నిరాశ అయినా, ఏ నిస్పృహ అయినా సిలువకు మించింది లేదు. సిలువ దగ్గరికి రా, యేసు రక్తమే జయం. ఆయన రక్తంలోకి అడుగుతాడు నిన్ను. ఆయన రక్తంలో క్షమాపణ ఉంది, ఆయన వాక్యంలో శుద్ధీకరణ శక్తి ఉంది. ఆయన రక్తంలో నీకు శుద్ధీకరిస్తాడు, ఆయన క్షమిస్తాడు. తిరిగి లేదు నా బిడ్డ, నిన్ను ఏ పాపం చేయనట్టు నా స్మరణకే నేను తెచ్చుకోనని నేను నూతనంగా నీతి అనే పైబట్టుతో నిన్ను అలంకరిస్తాడు. మన రక్షణ వస్త్రాలు ఇచ్చాడు దేవుడు. అనేక సార్లు వాటిని మలినపరుచుకుంటాం. సైతాన్ అంటది, అయిపోయింది నీ పని, ఆత్మహత్య చేసుకో, అయిపోయింది నీ పని, బైబిల్ మూసేయి, అయిపోయింది నీ పని, మందిరానికి వెళ్ళొద్దు, అయిపోయింది నీ పని, వదిలేసే దేవుణ్ణి, ఫోనే పట్టుకో, అయిపోయింది నీ పని అని చెప్తుంది. వినద్దు. మందిరానికి రా, దేవుని మందిరాన్ని విడవద్దు, దేవుని సహవాసాన్ని విడవద్దు, వాక్యాన్ని విడవద్దు, ప్రార్థనని విడవద్దు. విశ్వాసం ఉంచు. విశ్వాసం ద్వారా సమస్తము జరుగుతాయి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మిన ఏళ్ల దేవుని మహిమ చూస్తావు. నమ్మిన ఆమె ధన్యురాలు. ఈ 3 వచనాలను జాగ్రత్తగా చేతిలో పట్టుకోండి. విశ్వాసంతో ప్రార్థించండి, విశ్వాసంతో సాధించండి, విశ్వాసంతో విశ్వాస వీరులుగా మీ జీవితాన్ని దేవుడు ప్రోత్సాహపరిచి ముందుకు సాగిస్తాడు. నా జీవితంలో నా వివాహం గురించి కూడా నేను చెప్తాను. మీకు ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మా నాన్నగారు, అమ్మ మరి దేవుని సేవకులు, ఎంతో మంచి చాలా పేరు, అంటే ఒక మంచి విశ్వాస కుటుంబం, ఒక మంచి సేవకుల కుటుంబంలో ఉన్నాం మేము. అయితే నా వివాహం గురించి వచ్చినప్పుడు నేను మా నాన్నగారికే చెప్పాను, మీరే సెలెక్ట్ చేయండి, మీరే అంతా చేయండి నాన్నగారు. నాకేమాత్రం కూడా నాకే చాయిస్ లేదు. నాకు చదువు కానీ ఉద్యోగం కానీ ఏ చాయిస్ లేదు. మీరు ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకుంటాను, ప్రార్థనాపూర్వకంగా మీరే చేయండి అని చెప్పినాను. అట్లా మరి ఆ సంవత్సరం నా వాగ్దానం కూడా సియోన్లో నుండి యెహోవా నిన్ను, కీర్తన కదా, కీర్తన 20వ వచనం 20వ అధ్యాయంలో, అది నా పరిశుద్ధ స్థలం నుండి ఆయన నీకు సహాయం చేయను, సియోన్లో నుండి నిన్ను ఆదుకొను. కీర్తన 20వ అధ్యాయం 2వ వచనం అనమాట, ఆ సంవత్సరం వాగ్దానం. సో మరి ఒక బ్రదర్ వచ్చారు, నేను మా నాన్నగారు ఒక మండపాకని అంకుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. ఆయన చాలా అప్పటికే 90 ఇయర్స్ అబవ్ ఉండే అంకుల్. ఆయన బ్రదర్ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, వినుంటారు. చాలా పాత కలెక్టర్ అనమాట ఆయన, బ్రిటిష్ రూలింగ్లో. ఆయన బ్రాహ్మణ్ కన్వర్ట్. ఆయన పద్యాలన్నీ యేసుప్రభు గురించి, యజ్ఞము, తర్వాత వేదాల్లో ఏముంది అదంతా పత్రికల్లా మనకు మామూలు వాళ్ళకి అర్థమయ్యేలాగా ఆయన కరపత్రికలంతా రాస్తుండే. చాలా గౌరవనీయమైన భక్తి గల దైవజండు ఆయన. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన బాలేడని నేను నాన్నగారు చూడటానికి వెళ్ళాం. ఆయన నన్ను చూసి, అమ్మాయి ఏం చేస్తున్నారు అని అడిగారు. ఆయన ఈస్ట్ గోదావరి మాటలు అన్నమాట. అంటే మా నాన్నగారు ఉండి, చదువు అయిపోయిందండి, వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాము అన్నారు. నేను ఒకటి చెప్తాను, అది మీరు చెయ్యండి బీజే పాల్ గారు అని చెప్పి, ఆయన ఒకరి గురించి ఒక బ్రదర్ ఉన్నారు, మీరు పలానా వాళ్ళకి ఫోన్ చేయండి, నా పేరు చెప్పండి, వాళ్ళే మీ ఇంటికి వచ్చి అన్నీ మాట్లాడతారు, మీరు వివాహం చేయండి, మీరు వేరే ఏం ఆలోచించకండి, దేవుడు నాకు ఇలాగా ఎందుకో, మరి మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియదు కానీ దేవుడు నాకు చెప్పాడని చెప్పారు.
నేను అనుకున్నా ఇదే ఈ అంకుల్ని చూడడానికి మనవరాడు ఏంటి, ఎవరినో ఈయన ఏమి తలతోక లేకుండా ఎవరినో చెప్పడం ఏంటి, దేవుడు చెప్పాడు అంటున్నారు అని నాకు ఒక విధంగా భయంగా కూడా ఉండిందన్నమాట. ఎందుకంటే దైవజనులు ఒకటి చెప్పిందంటే జరుగుతుందని మనకు తెలుసు అది కదా. అయితే ఇంక ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నగారు మా అమ్మ ఇద్దరు ప్రార్థన చేసుకున్నారు. వెంటనే ఒక సేవకుడు అన్నకు ఫోన్ చేస్తే, అన్న ఇట్లా మండపాక్ గారు చెప్పారంటే, ఆ రోజు సాయంత్రమే అన్న ఏం చేశారంటే ఆ సేవకుడు అన్న ఈయనను పట్టుకొని వచ్చేసారు మందిరానికి. ఇంకా వాళ్ళు వచ్చారు, ప్రార్థన చేశారు. ఆ సిస్టరు నేను చేసుకుంటానండి, మా పేరెంట్స్కి చెప్తానని చెప్పి బ్రదర్ చెప్పేసి వెళ్ళిపోయారు. అసలు తెచ్చిన అన్నకు కూడా ఆశ్చర్యం అనమాట. అరే నాకన్నా ఒక మాట చెప్పలేదు, వచ్చినోడు ఈ డైరెక్ట్గా సరే అని చెప్పేసాడు ఏంటి అని ఆ అన్న కూడా ఆశ్చర్యపోయారు అన్నమాట. అట్లా అద్భుతంగా మరి ఏది కూడా చూడకుండా నాన్నగారు ఒక్కటే చూశారు, ఏంటంటే ఇండియన్ క్రిస్టియనా కాదా, అది ఒక్కటే చూశారు ఆయన. మన సహవాసంలో ఉన్న అబ్బాయి రక్షింపబడి బ్యాప్టిజం తీసుకొని మన సహవాసంలో ఉన్నాడు, అయితే ఈ అబ్బాయి ఇండియన్ క్రిస్టియనా కాదా అని చూశారు. అంతే చూసి వెంటనే ఒక 2 వారాల్లోనే నా వివాహము జరిగింది. నా వివాహంకి అందరూ దేవుని సేవకులందరూ వచ్చారు, భక్సింగ్ అంకుల్ కూడా వచ్చారు. ఆయనే మా వాగ్దానాలు, అప్పటికే ఆయనకి సరిగా మాట్లాడలేకపోతా ఉన్నారు. 87 ఆగస్టు 6th నా వివాహము జరిగిందనమాట. ఆ తర్వాత మా అత్తగారి ఊరు జహీరాబాద్. అసలు నాకు ఆ తెలుగు నాకు అర్థమయ్యేది కాదు, నా తెలుగు వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఎందుకంటే పక్క తెలంగాణ, నేను మాట్లాడితేనే మీకు సరిగా అర్థమవుతుందో లేదో అని నాకు డౌట్ ఇప్పుడు. కాబట్టి అలా ఉండేదన్నమాట. అయితే దేవుడు మరి ఎంతో తన కృపనిచ్చి మమ్మల్ని ఎంతో చక్కగా, మేము ఎక్కడికైనా వెళ్తే అందరూ మీ అమ్మాయి అని అడిగేవారు నన్ను, మీ బిడ్డనా అంటుండే అనమాట. వాళ్ళని కాదు మా కోడలు అంటుండే వాళ్ళు. అంతా మరి నన్ను ప్రేమించేవాళ్ళు, నేను కూడా వాళ్ళని అట్లా ప్రేమించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. తర్వాత వివాహ విషయాల్లో కొన్నిసార్లు మనం బుద్ధిహీనమైన ప్రార్థనలు చేస్తాం. నేను చేసిన ఒక బుద్ధిహీనమైన ప్రార్థన చెప్తే మీకు వినండి, మీరు చెయ్యొద్దు అట్లా. నేను ఎప్పుడు ఏమనుకునేదాన్ని అంటే, నాకు కొంచెం నోరెక్కువ, హుషారు కదా, ఈ ఆడపిల్లలు ఉంటే ఇంట్లో తలకాయ నొప్పి, అంతా బ్రదర్సే ఉండాలి, యేసుప్రభువా నాకు బ్రదర్స్ ఉండే ఫ్యామిలీలోనే నన్ను ఇచ్చేలాగా అని ప్రార్థన చేస్తుండే. మా అమ్మ తిడుతుండే, బుద్ధి లేదా నీకు, ఏం ప్రార్థనది, నువ్వులేమో మన ఇంట్లో మరి అన్నకెట్లా మ్యారేజ్ అవుతుంది అనుకుంటున్నావు అని మా అమ్మ అంటుండే అనమాట. లేదు వాళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళ ఇష్టం, నాతోనే సంబంధం, వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే లేదు, అన్న సంగతి నాకెందుకు, నా సంగతి నేను చెప్తున్నానని అదే ప్రార్థన చేసేదాన్ని. నిజంగానే అసలు వాళ్ళకి చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారో కూడా అడగలేదు మా నాన్నగారు కానీ అమ్మ కానీ. నిజంగానే వాళ్ళకి సిస్టర్స్ లేరు. చాలా ఖుషీలో ఉన్నారు కదా మీరు, ఇప్పుడు చెప్తా ఉండండి అసలు ఖుషి తెలుస్తుంది. ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఒక 5-6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, వాళ్ళ జనవరి 1 అంటే మేము వెళ్తేనే పండగ, జ్వరం వచ్చి పండిండ్రంటే మేమే వెళ్ళాలి. పెదకోడలు కదా నేను, ఆడపిల్లలు లేరు చూసేటోళ్ళు. మంచి పని అయింది కదా నాకు. అయిందా అవ్వలేదా? అయింది కదా. కాబట్టి అందుకనే బుద్ధిహీనమైన ప్రార్థనలు చేయకూడదు అనమాట. కొన్నిసార్లు దేవుడు సరే చూద్దాలే నీ ఇష్టం బిడ్డ అంటాడు, కానీ తర్వాత మనకి అర్థమవుతుంది. కనుక కొన్నిసార్లు మన ఇట్లా స్వార్థపూరితమైన ప్రార్థనలు చేస్తే ఇంకా కడదాకా మన మీద బరువు ఉంటుంది. ఆ తర్వాత అర్థమైంది నాకు, వామ్మో కంపల్సరీ ఆడపిల్లలు ఉండాలి, ఆడబిడ్డలు ఉండాలి మనకి, వాళ్ళుంటేనే సంతోషం ఇంట్లో, వాళ్ళుంటేనే మనకి చూస్తారు అన్న వదిన వచ్చారని. ఎవరికల్లే ఉంటారు, బాయ్స్ అయితే బ్రదర్స్ అయితే కదా, ఎవరెవరిని పట్టించుకోరు కదా. అట్లా అనమాట. అట్లాంటి బుద్ధిహీనమైన ప్రార్థనలు యవనస్తులైన బిడ్డలు చేయకండి. దేవుని చిత్తంలో దేవుని అడిగి తీసుకోండి. తర్వాత నా వివాహం అయిన తర్వాత నాకు ఉద్యోగం లేదు. ఎంఎస్సి పాస్ అయినా నేను, కానీ ఉద్యోగం లేదు. బ్రదర్ ఏమన్నారంటే, ఉండేదే ఇద్దరు, నువ్వో దగ్గర నేనో దగ్గర, వద్దు ఉద్యోగం వద్దులే నీకు అన్నారు. మా నాన్నగారు ఏమన్నారంటే, ఏమైందమ్మా నీకు, హాయిగా ఇంట్లో కూర్చొని తినమంటే తినడానికి ఏమైంది నీకు, ఇంట్లోనే ఉండు, ప్రార్థన చేసుకో, ఏమైనా చేసుకో, వద్దన్నప్పుడు ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్, లోబడుట మాట వినుట దేనికంటే శ్రేష్టం, బలి కంటే కదా, బలులు నర్పించట కంటే మాట వినట్టు శ్రేష్టం. కరెక్ట్. సో అది చెప్పేశారు. బామ్మ ఇది ఎక్కడికి వెళ్ళొచ్చింది, రెఫరెన్స్ నా మీదకి వచ్చింది అనుకొని ఇక నేను గమ్ముకున్నా. సో 8 years నేను ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉన్నా. ఎన్ని సంవత్సరాలు? ఎవరికైనా 8 సంవత్సరాలు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగం వస్తుందా? రాదు కదా. కానీ అద్భుతంగా దేవుడు నాకు జూనియర్ సైంటిస్ట్ పోస్ట్ ఇచ్చాడు.
అది కూడా మా అత్తగారి ఊర్లో ఇచ్చాడు, జైరాబాద్లో. 1995 ఫిబ్రవరి 13వ తారీఖున అద్భుతంగా ఆ సంవత్సరమే గవర్నమెంట్ ఒక రూల్ తెచ్చింది. 35 సంవత్సరాల వరకు ఆడపిల్లలకి ఉద్యోగ వయ పరిమితి పెంచారనమాట. ఓపెన్ అందరికీ, వాళ్ళు ఏదైనా ఉండని, ఆడవాళ్ళు అయితే చాలు 35 ఇయర్స్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకోవచ్చని వచ్చింది. నా గురించి చట్టాన్ని దేవుడు మార్చాడు. ఆ సంవత్సరం 8 సంవత్సరాల తర్వాత జూనియర్ సైంటిస్ట్గా నేను జాయిన్ అయ్యాను. అందరికీ ఆశ్చర్యం, నీ మొఖానికి సైంటిస్ట్ ఎట్లా అయ్యావు అనేవాళ్ళు. మొఖాన్ని పట్టుకొని ఇచ్చిన వాళ్ళని అడగండి అంటుంటే నేను కదా, ఇచ్చింది దేవుడు, ఇచ్చింది గవర్నమెంట్, వాళ్ళిద్దరిని అడుక్కోండి అని చెబుతుంటే. అంటే మనం ఎంతో ఎగితాలుగా చాలాసార్లు అసలు ఏం పాస్ అయిందా, నిజంగానే ఎంఎస్సీ చదువుంటే ఇట్లా ఇంట్లో కూర్చొని ఏం చేస్తుంటుంది, అట్లా ఎన్నో మనల్ని అంటారు. పట్టించుకోవద్దు, దేవుణ్ణి అడగండి. తర్వాత ఎప్పుడు కూడా మన శిరస్సు యేసుక్రీస్తు ప్రభు, మన కుటుంబానికి శిరస్సు, మనకు మన భర్త శిరస్సు. భర్తకి లోబడుతా అంటే ప్రభువుకు వ్యతిరేకంగా కాకుండా ఆ ఒక్క విషయంలో తప్ప ప్రతి విషయంలో కూడా మీరు లోబడి ఉండి చూడండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. దశంభాగం ఇచ్చి చూడండి, ఆకాశపు గుప్పెళ్ళు విప్పి పట్ట జాలనంతగా ఆశీర్వదిస్తాడు. ఈ 2 సూత్రాలు పాటించండి, హెవెన్ అండ్ ఎర్త్. మీ ఇంట్లో యేసు ప్రభు ఉంటాడు, మీ ఇంట్లో ఆయన మహిమను అనుభవిస్తారు, మీ ఇంట్లో ఆయన సన్నిధిని అనుభవిస్తారు. ఎన్నోసార్లు మనం పతనాలు ఉంటాయి, ఎన్నోసార్లు మనం పడిపోతాము, ఎన్నోసార్లు మనకు వాదన వస్తుంది, ఎన్నోసార్లు ఆర్గ్యుమెంట్ వస్తాయి. కానీ ప్రభు ఉన్న ఇంట్లో, ప్రభువుకి లోబడి ఉన్న ఇంట్లో సమాధానమే మరి చిట్ట చివరికి రాజ్యం వెళ్తుంది. నాకు వివాహం అయ్యి 35 సంవత్సరాలు అయిపోయింది, అంతేనా? కరెక్ట్. 37 87 అంటే 35 ఇయర్స్ కదా. సో 35 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మేము మాట్లాడుకోకుండా లేము. అంటే కొంతమంది అలిగి మాట్లాడరు చూడు, ఉన్నారా మీలో కూడా? బయటికి చెప్పొద్దులే, ఉంటే మానేయండి. మాట్లాడకుండా ఉండడం చాలా పెద్ద తప్పు. మాట్లాడకుండా ఉండకూడదు. మనుషుడికి మాత్రమే దేవుడు నోరిచ్చాడు. అలగడం ఎప్పుడు అడగాలి. నాకు అన్నం తినకుండా అంటే కష్టం, నేను ఎన్నడే ఉపవాసం ఉండలేదు, ఎన్నడే అలగలేదు. దేవుని దగ్గరికి రండి, కుటుంబ ప్రార్థన చేయండి. ఆ రోజు మనకి ఏం కావాలో అది దేవుడు వాక్యంలో పెడతాడు. భార్యలైనా భర్తలైనా పాటించండి ఈ సూత్రాలు ప్రాక్టికల్గా. మళ్ళీ నేను నా ఫోన్ నెంబర్ అన్నకి ఇచ్చిపోతా, కావాలంటే మీరు అక్క మీరు చెప్పాం, మేము మాకు కాలేదని చెప్పండి, అయ్యిందనే చెప్తారు మీరు. కనుక దేవుని మీద ఆధారపడి ఆయన విశ్వాసం ఉంచితే ఆయన మనకి ఏదైనా ఇస్తారు. తర్వాత నా జాబ్ విషయం కూడా కొంచెం చెప్తా. నాకు మంచి జాబ్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అది. మరి ఆ జాబ్లో రీసెర్చ్ ఎక్కువ, నాకు రీసెర్చ్ మీదే ఎక్కువ నన్ను వాడుకున్నాడు దేవుడు. నేను చేసిన రీసెర్చ్ ప్రపంచంలో ఎవరే చేయలేదు. నేను ఆకుకూరల మీద, చిరుధాన్యాల మీద చాలా పని చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేను కనీసము ఒక 25 నుంచి 30 దేశాలు తిరిగా. కెనడా, ఇటలీ, రోమ్, థాయిలాండ్, జపాన్, నార్వే, జర్మనీ, ఈ పక్కనే అయితే అన్నీ చాలాసార్లు తిరిగేది. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, గీటాన్ ఇవన్నీ చాలాసార్లు తిరిగా. కాబట్టి ఎన్నో దేశాలు తీసుకెళ్ళాడు దేవుడు నన్ను. వాళ్ళు అసలు నేను ఎయిర్పోర్ట్లో టికెట్ గురించి పోతే అసలు ఈమె చదువుకుందా లేదా, ఈమె పాస్పోర్ట్ ఉందా లేదా అని అనుమానం పడతాడు. ఎందుకంటే మనం ఇట్లనే ఉంటాం కదా. కాబట్టి దేవుడు హెచ్చిస్తే ఎంతైనా హెచ్చిస్తాడు ఆయన. నా జీవితంలో దేవుడు నన్ను ఎంతో హైయెస్ట్ ప్లేసెస్కి తీసుకెళ్ళాడు. గవర్నర్సు, ప్రైమ్ మినిస్టరు, ఎన్ని మీటింగ్స్, ఎన్ని వర్క్షాప్స్, దేవుడు ఎంతో నన్ను ఆశీర్వదించాడు. నేను జాయిన్ అయినప్పుడు నా జీతం 2000. అయితే ఇప్పుడు ఎవరైనా నన్ను పిలిస్తే 20,000 కూడా ఇస్తారు. ఒకే ఒక 1 or 2 hours మాట్లాడడానికి రండి మేడం చాలు, ఫ్లైట్ టికెట్ ఇస్తాము, అన్నీ ఇస్తాము, మీరు వచ్చి మాకు మాట్లాడితే చాలు అంటారు. ఆశ్చర్యకరుడు, అద్భుతం జరిగించే దేవుడు. అయితే ఇవన్నీ కానీ గొప్ప కాదు. పైకి వెళ్తే ఇవేం అడగడు దేవుడు. ఎన్ని దేశాలు తిరిగావమ్మా, ఎన్ని చీరలు కట్టుకున్నావమ్మా, ఎంత బంగారం ఉందమ్మా, ఏం చేసావమ్మా అని అడగడు దేవుడు. నా గురించి ఏం చేసావు,
నేను నీకు ఇచ్చిన తలాంతుల్ని ఏం ఉపయోగించావని అడుగుతారు. అయితే నేను ఈ విషయం మధ్యలో మర్చిపోయాను. ఎవరికైనా అంతే కదా, అంటే మీరు మంచోళ్ళండి. నాకు మాత్రం ఈ దేశాలు తిరుగుడు ఇదంతా చాలా మంచిగా అనిపించింది. ఈరోజు కెనడాలో ఉంటే, రేపు ఇటలీలో ఉంటే, ఎల్లుండి హైదరాబాద్లో ఉండొచ్చు. ఆహా ఓహో అనుకుంటా ఎంత మంచిగా ఉండినాం. ఇంకా ఇప్పుడు దేనికి టైం లేదు చెప్పండి. టైం ఇచ్చిన సమయం ఇచ్చిన దేవుడికే సమయం లేదు, ఆశీర్వదించిన దేవునికే సమయం లేదు. మా నాన్నగారు నన్ను ఒకరోజు, నేను ఇటలీ వెళ్ళాలి, హైదరాబాద్కి వచ్చాను, వీసా గురించి అప్లై చేస్తా ఉన్నా. చాలా చాలా ఖుషీలో ఉన్నా, నేను అంతే సంతోషంగా ఉన్నా. ఇటలీ, రోము, అపోస్తలులైన పౌలు అదంతా ఉన్నది, అది పేతురు వీళ్ళంతా ఉన్నది ప్లేసెస్ కదా. ఇటలీ అంటే రోమాలోనే కదా అపోస్తలులైన పౌలుని జైల్లో పెట్టి వాళ్ళ ఇంట్లో ఉన్నది అదంతా. అట్లా నేను ఓహో అనుకొని నేను చాలా దేవుని బిడ్డనని అనుకుంటా ఉన్నా అనమాట. అయితే మా నాన్నగారు ప్రార్థన చేసి, ప్రభువా అమ్ముడుకు వీసా రావద్దు ఇటలీకి అని చేశారు. ఈయన కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనుకున్నా నేను. మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమెను అని అనకుండా అని, నాన్నగారు నాకు వీసా రావాలి కదా, రావద్దని చేశారు మీరు అన్నా నేను. అవును రావద్దనే చేశాను. ఎందుకు రావద్దని చేశారు అని అడిగితే, నీకు పని ఎక్కువైపోయింది, దేవుడు తక్కువైపోయాడు, నువ్వు ఆలోచించుకోవాలి, నువ్వు ఎవరికి నువ్వు సమయం ఇస్తున్నావు అని అంటే నాకు చాలా కోపం వచ్చేసింది, బాధ వచ్చింది, కోపం వచ్చింది, బాధ వచ్చింది. అయినా కానీ నేను బాంబే వెళ్ళాను వీసా గురించి. వాడు వీసా రిజెక్ట్ చేశాడు, వచ్చేసాను ఇంటికి. ఎంత కోపంగా వచ్చానంటే అంత బాధగా కోపంగా, నాకు తెలుసు ఆయన ప్రార్థన గెలుస్తుందని. ఇంటికి వచ్చాను. హెబ్రోన్లోనే ఉండేవారు నాన్నగారు వాళ్ళు, అన్న చెప్పారు కదా, పొద్దు నాగదిలోనే ఉండేవారు. చిరాగ్గా మొహం పెట్టుకొని, దిగులుగా మొహం పెట్టుకొని వచ్చా. ఏమైంది అని అడిగి, ప్రేస్లో నాన్నగారు అన్న, ఏదో ఇంకా అనాలి కాబట్టి, ఏమైంది అన్నారు. వీసా రాలేదు అన్న. ప్రైజ్ లార్డ్ అన్నారు ఆయన. ఇంకా కోపం వచ్చింది నాకు, నేనేమో ఇంత బాధలో ఉంటే అని. అప్పుడు మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ వాక్యం చెప్పారు నాకు. కృపాక్షేమాలు నీ వెంట రావాలి, నువ్వు వాటి వెంట కాదు పోయేది. నువ్వు చిరకాలము యెహోవా మందిరంలో నివసించాలంటే కృపాక్షేమాలు నీ వెంట రావాలి. నువ్వు కృపాక్షేమాలు అంటే పరిగెడుతున్నావు, కానీ నువ్వు ఆగి నిలబడి దేవుని సేవిస్తే అవే నీ వెంట వస్తాయి. నువ్వు ఆగాలి, కొంచెం దేవుని గురించి నువ్వు ఆలోచించుకోవాలని చెప్పారు. సరే నేను జైరాబాద్ వెళ్ళిపోయాను, దుఃఖంగానే వెళ్ళిపోయాను, కోపంగానే వెళ్ళిపోయాను. అయితే ఆలోచించాను, నేను ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు. ఎంత మనం తప్పిపోయినా, ఎంత మూర్ఖత్వంగా మనం ప్రవర్తించినా ఆయన తిరిగి మనల్ని సమకూరుస్తాడు. కనుక దేవుడు నన్ను తిరిగి సమకూర్చాడు. మళ్ళీ ఒకసారి నేను ఇటలీ వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు వీసా వచ్చింది. తర్వాత 3-4 సార్లు నేను ఇటలీ వెళ్ళాను, ఇంకా ఎన్నో దేశాలు తిరిగాను. అయితే నేను దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాను, సేవ నా పని రెండిట్లో నేను నీకే ప్రథమ స్థానం ఇస్తాను దేవా. ఒకవేళ బీబీఎస్ పరిచర్యో ఇంకా లేకపోతే ఏదైనా ఒక పరిచర్య వస్తే ఏదైనా ఉంటే దాన్ని ఆపేసుకుంటానని నేను తీర్మానం చేసుకున్నాను. ఆ తర్వాత నెమ్మదిగా ఆ ఉద్యోగం నుంచి కూడా బయటికి రావాలని నేను ప్రార్థన చేసుకున్నాను. అట్లానే నేను అంత మంచి జాబ్ని నేను రిజైన్ చేశాను. దానికి కూడా దేవుడే సహాయం చేశాడు. బ్రదర్కి చెన్నై ట్రాన్స్ఫర్ అయిపోయింది. మళ్ళీ ఇద్దరం వేరేగా ఉండడానికి ఇష్టం లేదు కాబట్టి ఉద్యోగం రిజైన్ చేసి నేను చెన్నై వెళ్ళిపోయాను. పోయింది ఇంకా వైభవం అంతా అవుట్ కదా. అయితే మళ్ళీ చెన్నై వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇంత తిరిగే మనిషి ఇంట్లో కూర్చోవాలంటే, మీకు తెలుసా ఒక సామెత ఉంటుంది, తిరిగేనెవరు సారీ అబ్బా ఇవి బాగా గుర్తున్నాయి మీకు కదా. అట్లా అయిపోయేసరికి ఇంకేం చేయాలి, మళ్ళీ ప్రార్థన చేసుకొని మళ్ళీ నా సీవీ అంతా, అంటే మన బయోడేటా అంతా రాస్తాం కదా, అట్లా రాసుకొని ప్రార్థన చేసుకొని మళ్ళీ కొంతమందికి నేను పంపించా. మళ్ళీ పని ప్రారంభించా. కనుక ఉద్యోగం చేయడం తప్పు కాదు, ఉద్యోగం చేస్తూ దేవుణ్ణి మహిమపరచాలి, ఉద్యోగం చేస్తూ దేవుణ్ణి ప్రేమించాలి. నిజంగా మీ మందిరంలో నాకు చాలా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఒక డానియల్ లాగా, ఒక జోసెఫ్ లాగా ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు. అయితే దేవునికే ప్రథమ స్థానం ఇస్తూ దేవుని సేవించేవారు ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. దేవుడు మనల్ని ఒక డానియల్ లాగా పెడతాడు, ఒక జోసెఫ్ లాగా పెడతాడు.
ఎందుకంటే అనేకులకి మనం సహాయం చేసేవారిగా, అనేకులకి మనము ఆదరించేవారిగా, అనేకులకి మనము హెల్పర్స్గా, సహకారులుగా పెడతాడు. కాబట్టి దేవుడు అట్లా మనల్ని ఆశీర్వదిస్తాడు అనమాట. ఆ తర్వాత మరి నా ఉద్యోగం గురించి అట్లా చెప్పే కదా. అయితే నేను కొన్ని రోజులు బంగారం వేసుకుంటూ ఉండేదాన్ని. నాకెందుకు ఇష్టం అంటే ప్యూర్ గోల్డ్, గాజులు, రోల్డ్ గోల్డ్ ఇది కాదు కదా. బంగారం పైన ఉంటుంది, నా మీద ఉంటుందని. చూసారా సైతాన్ ఎట్లాంటి ఆలోచనలు చేస్తుందో. అట్లా అని చెప్పి ఏం కాదు, బంగారం వేసుకోవచ్చు, ప్యూర్ గోల్డ్ వేసుకోవచ్చు, వేరేటి అయితే కాదు కదా అని చెప్పి 2 గాజులు, ఒక చైను, ఇవి అని ఉండేటివి అనమాట. అయితే నాకు ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఏమనంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు సాక్ష్యంగా ఉంటానన్నావు, నువ్వు ఇట్లా ఉంటే నిన్ను ఎవరు గుర్తుపడతారు నా బిడ్డవనేసి. కాబట్టి నన్ను చూడగానే దేవుని బిడ్డ అని, వీళ్ళు వేరే ప్రత్యేకతగా ఉన్నారు అనేది అర్థం కావాలని నేను నా ఉద్యోగం వచ్చిన తర్వాత అన్నీ తీసేసా. అందరూ అన్నారు, అరే ఇదేందక్క ఇప్పుడు తీసేసావు, ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు కదా, ఇప్పుడు మస్తు డబ్బులు ఉన్నాయి కదా అని అందరూ అనేవాళ్ళు అనమాట. తర్వాత ఎక్కడ పోయినా నేను చాలా సాధారణమైన బట్టలే వేసుకుంటా. దానికి కూడా అందరూ అనేవాళ్ళు, ఏంది నువ్వు పెద్ద ఆఫీసర్వి, నీకు ఒక కారు, డ్రైవర్ ఇంత ఉంటారు, దిగంగానే ఈ పిచ్చి కాటన్ చీర కట్టుకొని దిగుతావు నువ్వు అంటే, ఏం పర్వాలేదు, దీంతోనే దేవుడు మహింపరుస్తాడు అనేదండి. అంటే మన వేషధారణ మీద, ఆడంబరం మీద, బట్టల మీద, నగల మీద మనకి ఉండే ఆ ప్రేమను మనం దేవుని వైపు మళ్ళించుకోవాలి. వాటి మీద ప్రేమ ఉండి తీసేస్తే లాభం లేదు. అబ్రహాము మహారాజు ఈజ్ ద రిచెస్ట్ పర్సన్. దావీదు మహారాజు ఎంత గోల్డో తెలుసా, తూనికయ్యలేనంత బంగారం ఉంది ఆయన దగ్గర. బంగారాన్ని ప్రేమించలేదు. ఈ రిచ్ మ్యాన్ అంటే యవనస్తుడు, ధనవంతుడైన యవనస్తుడు, కొంచెమే ఉంది, అది వదిలేసి రాయ్యా నా వెనకాల, నీకు నిత్య జీవం దొరుకుతుందంటే, అమ్మో లేదు నేను అట్టే పోతాని వెళ్ళిపోయాడు. దేని మీద మనసు ఉంది, దేని మీద ప్రేమ ఉంది, అది మనం గుర్తించాలి. కనుక అట్లా నేను నగలు కూడా తీసేసాను. నేను నగలు తీసేయటం ద్వారా ఎన్నో సార్లు దేవుడు వాక్యం చెప్పడానికి నాకు ఎంతో అవకాశం దొరికేది. పక్కన కూర్చున్న వాళ్ళు ఫ్లైట్లో కానీ, ట్రైన్లో కానీ, ఎక్కడికైనా వర్క్షాప్కి వెళ్ళినప్పుడు కానీ, ఎన్నో దేశాలకు వెళ్ళినప్పుడు ప్రతిసారి నేను ప్రార్థన చేసుకునేదాన్ని, దేవా నాకు ఎవరన్నా ఒక నువ్వు మాట్లాడడానికని. అట్లా ఎంతోమందికి నేను వాక్యం చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేసేవాడు. ఇట్లా అనేక సార్లు అనేక విధాలు ఆశ్చర్యంగా నా జీవితంలో దేవుడు మరి ఎంతగానో సహాయం చేశాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని కొరకు మనము, ఆయన కొరకు మనం జీవించాలని ఒక తీర్మానం చేసుకోవాలి. ఏది ఏమైనా నేను దేవుని మీద విశ్వాసం ఉంచాను, సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. మందిరంలో నేను 2 విషయాలు చెప్పాను ఈరోజు మీకు. హానా జీవితం చెప్పాను, లేయా రాహేల్ గురించి చెప్పాను. లేయా పడినంత బాధ ప్రపంచంలో ఏ స్త్రీ కూడా పడలేదు. ఆమె భర్త ద్వారా మోసపోయింది, తండ్రి ద్వారా మోసపోయింది, చనిపోయేంత వరకు కూడా ఆమెను ప్రేమించలేదు యాకోబు. ఎక్కడా లేయా నా భార్య అని రాయలే, భార్యలు అనే ఉన్నది, కానీ ఆమెను ఎన్నడూ కూడా యాకోబు రికగ్నైజ్ చేయలేదు. కానీ ఆమె ఎన్నడూ కూడా తను మరి ఎదురు మాట్లాడినట్లు లేదు. అలాగే సమూయేలుని తెచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో మనకు తెలుసు, కానీ సమూయేలుని ఆమె వెనక్కి తీసుకొని వెళ్ళలేదు, ఇచ్చేసింది మందిరంలో. దేవుని మీద ఆధారపడింది, దేవుని మీద విశ్వాసం ఉంచింది. సమూయేలునే దేవుడు ఆ పరిస్థితిని అంతా బాగు చేయడానికి వాడుకున్నారు. అట్లానే మనం కూడా మన జీవితంలో ఏమైనా ఉండని, కష్టము నష్టం, దేవుని మీద విశ్వాసం ఉంచండి, ఆయన మీద భారం వేయండి, ముందుకు సాగండి. నాకు ఒక కుమార్తె, మాకు ఆమె 1991లో పుట్టింది, షారోన్ తన పేరు. తను చాలా చిన్నప్పుడే రక్షణ పొందింది. అంటే 9 సంవత్సరాల వయసులో రక్షింపబడింది. ఆ తర్వాత 13 సంవత్సరాల వయసులో బాప్టిజం తీసుకుంది. ఆమె ఆ టీనేజ్లో 13-14 సంవత్సరాల్లోనే హెబ్రోన్లో ఆమె ఆరాధన చేసేది. హెబ్రోన్ అని ఎందుకు చెప్తున్నా అంటే, కొన్ని వేల మంది ఉంటారు, మీకు తెలుసు కదా, ఆదివారమే 2000 మంది ఉంటారు. అప్పట్లో ఇట్లా మైకిల్ సిస్టమ్ కూడా లేదు, ఎత్తాలి మనం, మస్తు మంది ఎత్తుతారు, ఎవరు చేయిస్తే వాళ్ళకే చేయమన్నమాట. అలాంటి దాంట్లో కూడా ఆమె ఆరాధన చేసేది చాలా చిన్నగా, ఒక 13 years 14 years కూడా, 14, 12, 13 సంవత్సరాల నుంచే ఆరాధన చేసేది. ఆమె కాలేజ్ జాయిన్ అయింది, ఎంఎస్సి బిఏ జర్నలిజం.
ఆమెని అందరూ గాస్పుల్ గర్ల్ అనేవాళ్ళు. ఆమె నిక్ నేమ్ ఏంటంటే కాలేజీలో గాస్పుల్ గర్ల్, సువార్త అమ్మాయి. మామూలుగా మనం ఎందులో ఉంటాము? గాసిప్ గ్యాంగ్లో ఉంటాం. అక్క విన్నావా, అక్క వచ్చింది తెలుసా, ఈ వదినిట్లా, వాళ్ళట్లా, వీళ్ళట్లా అని మాట్లాడతాం. కానీ షారన్ నిక్ నేమ్ గాస్పుల్ గర్ల్. ప్రతి ఒక్కరికి ఆమె వాక్యం చెప్తుంది. వాళ్ళ కాలేజ్లో ఒక 2000 మంది, ఎంసీసీ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో చదివిన మరి తను ప్రేయర్ సెక్రటరీ. తను ఉన్న సంవత్సరాలన్నీ కూడా ప్రేయర్ సెక్రటరీగా చేసింది. 1000 మందికి వాక్యం చెప్పేది. వాళ్ళ కాలేజీలో డ్రగ్ అడిక్ట్స్ ఎక్కువ. అంటే త్రాగుడి కంటే గౌరవం అది, నల్లమందు, అదేమంటారు, గంజాయి, ఇట్లాంటివి అన్నమాట, డ్రగ్స్ అంటారు. అలాంటి పిల్లల మధ్య పనిచేసి వాళ్ళని దేవుని వైపు నడిపించింది ఆమె. అది అంత ఈజీ అయిన విషయం కాదు. ఎంతో ప్రార్థన, సమర్పణ ఉండాలి. తర్వాత హెబ్రోన్ నుంచి బర్న్స్ వాడికి వెళ్తారు. సలోమి సిస్టర్ అని ఒక అక్క ఉన్నారు. ఆ అక్క తనతో పాటు ఈ పాప వెళ్ళేది. ఈమె టీనేజర్గా ఉన్నప్పటి నుంచే వెళ్ళేది తనతో పాటు. నాకు హాస్పిటల్ అంటే చాలా భయం, నేను ఎన్నడూ పోలేదు. అట్లాంటిది మా పాప బర్న్స్ వాడికి వెళ్ళి ఆ అక్కతో పాటు వాక్యం చెప్పి సువార్తకి వెళ్ళేది. సుగంధకతో పాటు జైల్ మినిస్ట్రీకి వెళ్ళేది. అంటే మన పిల్లల్ని మనం ఎవరి కోసం పెంచుతున్నాం అనేది ఒక గొప్ప ఛాలెంజ్. దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అందరూ అనేవాళ్ళు మమ్మల్ని, ఏందక్క మీరేమో సైంటిస్ట్, అన్నేమో ఇంజనీర్, మీ పాప ఏమో హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్, ఇదేం సబ్జెక్ట్ లెక్క, ఇదేం చదువక్క అనేవాళ్ళు. అందరూ తీసి పడేసేవాళ్ళు. అట్లాంటిది ఆమె సోషల్ వర్క్ తీసుకుంది. ఎంఏలో సోషల్ వర్క్ తీసుకున్నప్పుడు వాళ్ళ కాలేజ్ నుంచి ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా అమెరికాకి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో 6 నెలలకు పంపించారు ఆమెని. అందరికీ ఆశ్చర్యం. మా పాప యూఎస్ వెళ్తుందంటే ఇంజనీరా, కంప్యూటర్సా, డాక్టరా, ఏం చదివింది అక్క అంటే ఏం లేదు సోషల్ వర్క్. అట్లా ఎట్లా వెళ్తుంది? పంపించిన వాళ్ళని అడగండి, పిలిచిన వాళ్ళని అడగండి. ఇవన్నీ నిజాలే చెప్తున్నాను, నేను ఏది కూడా కల్పించట్లేదు. 6 months తను చదువుకొని వచ్చింది అక్కడ. మా అన్నకే ఆశ్చర్యం అయిపోయింది. మా అన్న అమెరికాలో ఉంటాడు. అదేంటి అలాగలా వస్తుంది షారోన్, నాకు ఒక్క మాట చెప్పలేదంటే అసలు వాళ్ళకి చెప్పేంలే. కాబట్టి ఆశ్చర్యగడ్డు అద్భుతం జరిగించే దేవుడు. నమ్మండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మిన ఏళ్ళ దేవుని మహిమ చూస్తావు. నమ్మిన ఆమె ధన్యురాలు. ఆ తర్వాత మరి ఆమె వివాహం కూడా మరి ఎంతో అద్భుతంగా మరి హెబ్రోన్లో ఆగస్ట్ 25, 2017 తిమోతి అంకుల్ వివాహం జరిగించారు. మన కురేర్ అన్న వాక్యం చెప్పారు. గనుక మనం 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 దారి తప్పద్దు, మనం మందిరాన్ని విడవద్దు, మన మార్గాన్ని వదలద్దు, సిలువ మార్గాన్ని వదలద్దు. ఏమైనా సరే, ఎవరు ఏమన్నా సరే, నీ దేవుణ్ణి అడుగు, దేవుడు ఏం చెప్తాడో అది చెయ్యి. తరతరాలు ఆయన తరతరములకు బహు సంతోష కారణముగాను శోభాశయముగాను చేతులు. లెమ్ము తేజరెల్లుము నీకు వెలుగు వచ్చి, అది 1961 థీమ్ సాంగ్ అనమాట, కాన్వకేషన్ థీమ్ సాంగ్, నాన్నగారు రాసిన పాట అది. పాటలు ఊరికే వాడతాం మనం కదా, అన్వయించుకోవాలి. ఏది ఏమైనా సరే ఆయన వాక్యాన్ని మనం అన్వయించుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని కాపాడతాడు. అంతేకాకుండా ఇవన్నీ జరగడానికి మనకి ఒక భయం ఉంటుంది. దేవా, నేను నీకు సాక్షిగా ఉండగలుగుతానా, ఉండలేనా, నన్ను సైతాన్ని పడేస్తుందేమో, నన్ను సైతాన్ని మింగేస్తుందేమో, ఈ శోధన నేను జయించలేను, ఎట్లా ప్రభువా, ఈ శోధనలో ఎట్లా ప్రభువా అంటే మనకు ఒక మంచి వాగ్దానం ఉంది. తీయండి, యూదా ప్రకటనకు ముందు పేజీ. యూదా 24, 25 అందరం కలిసి చదువుదాము. థ్యాంక్ యూ. అందరం కలిసి చదువుదాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమేదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగును గాక. గనక ఎవరు మనల్ని కాపాడతారంట? తొట్టిల్లకుండా మిమ్మను
కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి మనకి లేదు. నిలబడ్డానికి శక్తి లేదు, తొట్టిల్లకుండా నడవడానికి మనకి శక్తి లేదు. కానీ శక్తి గల మన అద్వితీయ దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనని నువ్వు నమ్ముకుంటే, ఆయన మీద నువ్వు ఆనుకుంటే, ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను నడిపిస్తాడు. ఎలాంటి సంకటమైన పరిస్థితుల్లో అయినా సరే ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇంకా చూడండి, ఒక వచనం చదువుకుందాం. మొదటి వచనం, ఇక్కడ 2 మాటలు ఏంటంట, ప్రేమించబడ్డాము, భద్రం చేయబడ్డాము. కాబట్టి ఇప్పుడు మీకు ఊరగాయ పెట్టాడు వచ్చా? ఊరగాయని ఏమంటారు? ఊరగాయ కదా, ఆవకాయ, మామిడికాయ అంటారా, ఏమంటారు? ఎట్లా పెడతారు? ఏమేమి వేస్తారు కదా? ఆవాలు, కారం, ఉప్పు, నూనె, మామిడికాయ ముక్కలు, ఇవి 5 కదా మెయిన్గా. ఇంకా మిగతా ఇవన్నీ ఎవరిష్టం వాళ్ళు కదా. ఈ 5 వేస్తాం. ఈ 5 కరెక్ట్ సమపాలల్లో ఉంటే ఆవకాయ చెడిపోతుందా, మంచిగా ఉంటుందా? దాన్ని ప్రిజర్వ్ చేసేది ఏంటి? దాన్ని కాపాడేది ఇంకోటి కూడా, నూనె కూడా. నూనె లేకపోతే ఎండిపోతుంది, ఉప్పు లేకపోతే బూజు పట్టిపోతుంది. కరెక్టా? మీరు ఎవరు పట్టరా పచ్చడి? పడతారు కదా. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం భద్రపరచబడాలంటే నూనె, ప్రార్థన ఉండాలి. ఉప్పు, నిజమైన ఉప్పు. ఆయనే లోకానికి ఉప్పు. ఆయన మనల్ని ఉప్పుగా చేశాడు. చిన్న సింపుల్ థింగ్. మనం రోజు మంచిగా ఆహావోహం తిని ఆవకాయని గుర్తు చేసుకోండి. క్రీస్తు యేసునందు మనము భద్రం చేయబడ్డాం. ఆయనే మనకు భద్రత. ఆయనే తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతాడు. ఆయనే మనల్ని మరి నిర్దోషులుగా నిలబడతాడు. నిర్దోషులుగా ఉండడం సాధ్యమా, అసాధ్యమా? అసాధ్యం కదా. మానవ రీతిగా అసాధ్యం. నిందారహితంగా ఉండడం కూడా అసాధ్యం. ఎందుకంటే మనం ఎంత మంచిగా ఉన్నా అవతల వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో మనకు తెలియదు. ఊరంతా తెలిసిన తర్వాత మనకు తెలుస్తుంది నీ గురించి ఇలా మాట్లాడుతున్నారు అని తెలిసి కదా. కాబట్టి నిందారహితంగా ఉండాలన్నా, నిర్దోషులుగా ఉండాలన్నా మనము ఏమాత్రం కూడా మనం ఏం చేయలేము. కానీ దేవుడే మనల్ని కాపాడుతాడు. ఒకటి మనం నిర్ణయించుకోవాలి, దేవుని యందు, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. సమయం వచ్చినప్పుడు ఆయన కొరకు నిలవబడాలి. రీసెంట్గా నిన్నగాక మొన్న సండే మా డైరెక్టర్ చనిపోయారు. ఆయన చనిపోయక ముందు నేను ఆయన దగ్గర పనిచేసేటప్పుడు అన్ని పూజలు చేస్తూ ఉండే. అంటే ఆఫీస్లో అన్నీ ఏదేదో చేస్తూ ఉంటారు కదా. ఒకరోజు ఒక భూమి పూజ అంటారు కదా, దాని శంకుస్థాపన, అది పునాది వేస్తూ ఉన్నారు. నేనేమో దూరంగా నించున్నా. ఈ వాళ్ళంతా మనకెందుకులే అని చెప్పి దూరంగా నించున్నా. నేను దూరంగా నించుంటే సార్ పిలిపించారు నన్ను. ఆ మేడంని పిలవరా అంటే వెళ్ళాను దగ్గరికి. ఏం సార్ అంటే, మీరు ఎందుకు అంత దూరంగా నించున్నారు? మీకు ప్రజలంటే గౌరవం ఉండాలి, అందరన్నా సమానంగా చూడాలి. మేము చేస్తుంటే మీరు ఎందుకు వెళ్ళిపోయారు? అట్లా దూరంగా ఉండకూడదు అన్నాను. ఎందుకు సార్, మీ పని మీరు చేసుకోండి, నా పని నేను బయట అక్కడ ఉన్నా కదా. నేనేమో ఇంటికి వెళ్ళిపోలేదు కదా సార్, నేను కూడా గౌరవం ఉండబట్టే కదా సార్ నేను దూరంగా నిలబడ్డాను అన్నా. లేదు మీరు పాల్గొనాలి అన్నారు. అంటే నేను వెంటనే అన్నా, సార్ నా దగ్గర బైబిల్ ఉంది. ఇప్పుడు ఉంటుంది కదా మన దగ్గర బైబిల్. మరి ఇట్లా పునాది వేసేటప్పుడు ఏం చేస్తారో అది నేను క్రైస్తవ పద్ధతి ప్రకారం నేను చేస్తాను సార్, అందరినీ మోకరించమనండి, ప్రార్థన చేస్తా. తర్వాత మీరు టెంకాయ కొట్టండి, నేను కూడా తింటా టెంకాయ అన్నా. స్టన్ అయిపోయాడు ఆయన. ఎందుకంటే మొత్తం పెద్ద స్టాఫ్, ఈజ్ ఎ డైరెక్టర్ ఆయన. మొత్తం ఆ క్షణమే నన్ను ఉద్యోగం నుంచి తీసేయచ్చు, అంత పెద్ద అధికారి ఆయన. స్టన్ అయిపోయి ఇట్లా వాదన చేస్తే, సార్ నేను వాదించట్లేదు సార్, నేను చెప్తున్నా, సరే నేను బైబిల్ కూడా తేను, ఇప్పుడే నిలబడి ప్రార్థన చేస్తా, మోకరిస్తా, మీరు అందరూ మీరు అందరూ మోకరించండి, నేను 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను సార్, 1 minute నేను క్లోజ్ చేస్తాను తతంగం, మీ అంత కూడా ఉండదు మాకు అని చెప్పిన నేను. అట్లా ఎట్లా అవుతుంది, ఇది కూడా అవ్వదు సార్ నాతోటి అని నేను వెళ్ళిపోయినా. ఏమన్నా చేసుకో, నాదేం పోయింది అనేసి. ఆ తర్వాత నుంచి అదే సంస్థలో అదే డైరెక్టరు, క్రిస్టియన్స్ అందరూ ప్రార్థన చేసుకోండి, ముస్లిమ్స్ అందరూ నమాజ్ చదువుకోండి,
హిందూస్ అందరూ టెంకాయలు కొట్టుకోండి అని 3 చేసేసిండు. ఈవెన్ నిన్న మా సార్ చనిపోతే ఆదివారం చనిపోయారు. సోమవారం పోయాము ఆయన సమాధికి. అదే అదే వాళ్ళు ఎంత ఇది చేస్తారు కదా, ఏదో పోయినా చక్కగా మైక్ తీసుకున్నా, ప్రార్థన చేసిన, చెప్పేసిన, వచ్చేసిన. మనము నిలబడాలి. దేవుడు చూసుకుంటాడు మిగతాదంతా. ఈ రోజు వరకు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కార్యక్రమాల్లో ఈ 3 జరుగుతాయి. చివరికి ఆయన సమాధికి కూడా నాకు ఎంతో ఉండే, యేసుప్రభువా నేను తప్పక ఆయన సమాధికి అందుకోవాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే హైదరాబాద్లో కాదు, అది జైరాబాద్ మా ఊర్లోనే అనమాట. మాకు ఒక 100 కిలోమీటర్స్ దూరం. కాబట్టి తప్పకుండా నేను వెళ్ళి ప్రార్థన చేయాలి దేవా ఆయన గురించి. లాస్ట్కి ఆ ప్రార్థనలో వినన్నా వేరే వాళ్ళు రక్షణ పొందాలని చాలా నాకు ఉండే. నా బాధ అంతా ఆయన ఎన్నోసార్లు వాక్యం చెప్తే చూసుకోవచ్చులే అంటుండే, తేలిగ్గా అంటుండే. అయ్యో నువ్వు చూసావా నరకం స్వర్గం అంటుండే. చూసినాను సార్ అంటుండే. ఎక్కడంటే ఈడ నరకం సార్, పైన స్వర్గం అంటుండే. అట్లా అంటే యు ఆర్ సో క్లోజ్ అనమాట. ఆయన చాలా మంచి మనిషి. నిజంగా దేవుడు లేడు, యేసుప్రభుని నమ్ముకోలేదు, కానీ ఆయన ఎక్సలెంట్ పర్సన్, ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఎంతో సేవ ఉంది, ఎంతో పరిచర్య చేశాడు. ఏం లాభం? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తను ప్రాణం పట్టుకుని దేవానికి ఏమి లాభం? కనుక మనం ప్రార్థన, ఆయనకు కూడా మా పాప వాక్యాలన్నీ రాసి చిన్నగా ఉంటుండామె, ఒక 4 years 5 years 6 7 years ఉంటుండే ఆమెకి. అన్నీ రాసి సార్కి ఇచ్చి చదువుకోండి సార్ అని చెప్తుంటే ఆయన నవ్వుకుంటూ తీసుకుంటుండే. మరి చదివాడో పడేసాడో తెలియదు నాకు. కాబట్టి మనం చెప్పేది చెప్పాలి, మన వాక్యము చెప్పాలి, మనము ధైర్యంగా దేవుని కొరకు నిలబడాలి. నీరు పోసుకునేవాడు దేవుడే, వృద్ధి కలిగించేవాడు దేవుడే. నేను నాటితిని అప్పుల్లో నీరు పోసాడు దేవుడే, వృద్ధి కలిగించాడంట. కనుక మనం విత్తనం వేసేయాలి. ఏమాత్రం అవతల వాళ్ళు ఎవరైనా సరే మనము భయపడకూడదు. ఇలా నేను ఎన్నోసార్లు అవతల వాళ్ళు ఎవరైనా సరే నేను ప్రార్థన చేస్తా, ఇష్టమైతే మోకరించండి, లేకపోతే లేదు. నా పద్ధతి అయితే ఇదే, నేను ప్రేయర్ చేసి స్టార్ట్ చేస్తాను. ఎవరికైనా బాగాలేకపోతే కూడా నేను, వాళ్ళు ఎవరైనా సరే, మొన్న ఒకరి ఇంటికి వెళ్ళాను. వాళ్ళు చాలా హిందూస్, స్టాంచ్ హిందూస్, అంటే ఇట్లా ఏమంటారు, తడి ముడి అట్ట ఏదో ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళు అనమాట. తన పేరు కూడా భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి, ఒక నిమిషం ఉండు, నేను నీ గురించి ప్రార్థన చేస్తాను, సమస్త గురించి ప్రార్థన చేస్తాను అన్న. ఆమె స్టన్ అయిపోయింది. నేను అంటాను అనుకోలేదు. సరే మేడం, సరే మేడం అంది. సరే అని చెప్పి ప్రార్థన. అంటే మనం భయపడితే భయపడిపోయినట్లే ఉంటాం, అవకాశం మళ్ళీ రాదు మనకి. కనుక మనం చేయాల్సింది చేయాలి. యవనస్తులని బిడ్డలారా, దేవుడు మీకు ఎంతో, మరి యవన కాలంలో కాడిమోయట శ్రేష్టమని సెలవిచ్చాడు. కనుక దయచేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు పిలుస్తున్నాడు. మీ ప్రేమ దేని మీద ఉంది? దేని గురించి మనం నిలబడుతున్నాము? దేవుడు అడుగుతున్నాడు ఈ మధ్యాహ్నకాల సమయంలో. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చాడు మీకు. కొంతమందికి రైటింగ్ ఉండే స్కిల్ ఉండొచ్చు, కొంతమందికి మాట్లాడే స్కిల్ ఉండొచ్చు, కొంతమంది పాటలు, వాయిద్యాలు, పరిచర్య, వంటలు. ఇప్పుడు వంట చేసే వాళ్ళని, నాసు వంటలు, పాటలు రాని వాళ్ళని నిలబెడితే పాటలు పాడలేము, పాటలు పాడే వాళ్ళని వంటలు వేస్తే తినలేము, వంట చేసే వాళ్ళని బోధకు పిలిస్తే వెళ్ళలేము కదా. ఎన్నో రకాలుగా మన టాలెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి దేవుడు మనకి ఏ పరిచర్య ఇచ్చాడు, ఆ పరిచర్యని మనం చేయాలి. నీ పిలుపుని నిశ్చయపరచుకో అంటాడు. నా కృపావరంలో నానా విధములుగా ఉన్నాయి. కనుక మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒక చిన్న వాక్యం చదువుకొని ఒక 5 minutesలో మనం క్లోజ్ చేసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 17, 18, 19. చాలమ్మా, థ్యాంక్ యూ. గనుక మనకి పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. ఈ కుమారుడు తన తండ్రి ఇంట్లో సర్వ సౌఖ్యాలు కూడా అనుభవిస్తూ ఉన్నాడు. అయితే ఏమైందో తెలీదు. నాది నాకు ఇచ్చే అన్నాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. మొత్తం ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. పందులు తినే పొట్టు కూడా దొరకలేదంట.
ఆలోచించండి ఒకసారి. రాజ్మహల్లో సేవకులు, కూలోళ్ళు, అందరూ దాసులు, దాసాలు ఉన్నారు. తండ్రి ప్రేమ ఉంది, అన్నున్నాడు, ఎంతో వైభవం ఉంది. అదంతా వద్దని ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఈ దూరదేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. తర్వాత స్నేహితులందరూ పారిపోయారు. ఇప్పుడు ఏమైపోయింది? పందుల పొట్టు కూడా దొరకలేదు. అవి కూడా ఆశపడిన కానీ ఎవడనో వానికి ఏమీ ఇయ్యలేదు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి కదా. మనం కూడా దేవాతి దేవుడు, పరలోకపు తండ్రి, ఆయన గృహంలో, ఆయన మందిరంలో సర్వ సమృద్ధి ఇస్తే మనం కూడా చిన్న కుమారుడిలాగా తండ్రి గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయామేమో జ్ఞాపకం చేసుకోండి. అయితే వాడికి బుద్ధి వచ్చింది, కూర్చున్నాడు, ఆలోచించుకున్నాడు. ఏమంటున్నాడు? నా తండ్రి యొద్దకు. అయితే ఇంట్లోంచి వెళ్ళిపోయినంత మాత్రం నా కుమారత్వాన్ని పోగొట్టుకోలేదు. నాకు ఇంకా తండ్రి ఉన్నాడు, నా తండ్రి బ్రతికే ఉన్నాడు అనే ఒక మంచి ఆలోచన కుమారుడికి కలిగింది. నా తండ్రి యొద్దకు అని చెప్పి వెంటనే లేచి వచ్చాడు. ఏమన్నాడు? అనుకున్నాడు మనసులో, క్షమాపణ అడుగుతాను, ఇంకా నోటితో ఒప్పుకుంటాను. హృదయంలో అనుకున్నాడు, నోటితో ఒప్పుకోవాలని లేచి వచ్చాడు. కనుక పందుల పొట్టు కూడా దొరకని స్థితిలో ఉన్నామేమో మనం ఈరోజు. అయితే మనకు ఒక తండ్రి ఉన్నాడు, ప్రేమ కలిగిన తండ్రి ఉన్నాడు, పిలుస్తున్నాడు. నీ కొరకు నా కొరకే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. శిలువలో రక్తం కార్చి ఆయన ఇంకా సజీవంగా అదే రక్తాన్ని మనకు అందుబాటులో ఉంచాడు. అదే రక్తాన్ని దేవుడు మనకి ఇంకా అందుబాటులో ఉంచాడు. ఆ రక్తధారల్లో ఏ పాపైనా మునగచ్చు, ఏ పాపైనా క్షమాపణ కోరచ్చు, ఏ పాపికైనా క్షమాపణ దొరుకుతుంది. ఎంతో దూరంలో అయోగ్యంగా చిరిగిపోయిన బట్టలు, చెప్పులు లేవు, ఏది కూడా లేదు, ఎంతో మురికిగా మరి బయలుదేరి వచ్చాడు. అసలు గుర్తుపట్టలేని విధానంలో ఉండొచ్చు. పందులు కాడ పనిచేసే మనిషి ఎలా ఉంటాడు? మనం కూడా గుర్తుపట్టలేం కదా. మనం బయటికి పోయే మా జహీరాబాద్కి రండి, మీరు ఎవరన్నా ఎర్రగా ఉంటాయి మా బట్టలు, ఆడికెళ్ళి బయటకు రాగానే వీళ్ళు జహీరాబాద్ వాళ్ళని వెంటనే చెప్పేయచ్చు. అంటే ఎర్రగా ఉంటుంది అనమాట మన మట్టి. కాబట్టి అట్లా మమ్మల్ని వీళ్ళు జహీరాబాద్ వాళ్ళని చిన్నగా చూస్తారు, హైదరాబాద్ వాళ్ళు అంటే ఎర్రమట్టి వాళ్ళు అనేసి. మరి పందుల పొట్టు అంటే ఈ మనిషి అది కూడా దొరకనంతటి హీనమైన స్థితిలో ఉన్నప్పుడు కేవలం తన హృదయంలో అనుకున్నాడు, తండ్రి, పరలోకానికి విరోధంగా, నీకు విరోధంగా నేను పాపం చేశాను. ఇక మీదట నేను నీ కుమారుడు అనిపించుకుంటే యోగ్యుడని కాను. నీ కూలి వాళ్ళల్లో ఒకరిలాగా పెట్టుకొని నన్ను చాలు. నీ తండ్రి నీ నివాస స్థలంలో నాకు ఒక చిన్న దాసిని గృహం ఇవ్వు, నాకు అంతే చాలు అని చెప్తాను అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి వాడు ఇంకా దూరంగానే ఉన్నాడు. అయితే తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచాడు, కనికరపడ్డాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. మనం ఈ కరోనా వచ్చాక చేతులు కలపాలంటేనే భయం, ప్రేజలాడు అంటున్నాం కదా. మంచిదేలేండి, చేతులు కలపద్దు అంటే ఎవరు భయాలు వాళ్ళకుంటాయి కదా. ఈ మనిషి మరి పందుల పొట్టుతో తింటా ఉన్నాడు, పందుల్ని మేపుతున్నాడు, ఎంత వాసన వస్తున్నాడో, చెప్పులు కూడా లేవు, బట్టలు లేవు, ఎంత మురికిగా ఉన్నాడు, వస్తా ఉన్నాడు. హృదయంలో అనుకున్నాడు అంతే, ఇంకా తండ్రితో చెప్పను కూడా లేదు. తండ్రి ప్రేమ, అందుకే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు, విడువక నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు జాలి కలిగిన దేవుడు, అత్యంత శాంతమూర్తి, అత్యంత కృపా మహదైశ్వర్యం కలిగిన దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. కాబట్టి వచ్చాడు, వెంటనే కనికరపడి పరిగెత్తి వారి మీద మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మరి కుమారుల్లో నిజమైన పశ్చాత్తాపం ఉంది. అంతే చాలే, నన్ను యాక్సెప్ట్ చేశాడు అని చెప్పి ఇంట్లోకి దూరిపోలే. నిజమైన పశ్చాత్తాపం ఉంటే నువ్వు పాపాలు క్షమించమని అడుగుతావు, మారు మనసు పొందుతావు, పాపాలు ఒప్పుకుంటావు, పాపాలని విడిచిపెడతావు. ఎంత క్లియర్గా ఉంది కదా. అప్పుడు ఏం చేశాడంట? 21వ వచనం చదవండి మా.
చాలు. కాబట్టి కుమారుల్లో నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారుమనసు అనుభవం, నేను నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుని గాను, దయచేసి నన్ను క్షమించు, నేను నీకు దేవునికి నీకు కూడా విరోధంగా పాపం చేశాను అని ఆయన పశ్చాత్తాపంతో ఆయన తండ్రి కాళ్ళ మీద పడ్డప్పుడు ఆయన ఏం మాట అనలేదు, అంతనే ఆర్డర్ చేశాడు. చెప్పులు తెండి, బట్టలు తెండి, ఉంగరం పెట్టండి, ప్రశస్త వస్త్రాలు ధరింపజేయండి, వెంటనే క్రొవ్విన దూడను వధించండి, డిన్నర్ ఏర్పాటు చేయండి, పార్టీ చేయండి కదా. సంతోషం, మ్యూజిక్ వచ్చింది, సంతోషం వచ్చింది. మరి ఇంటి దగ్గర నాట్యం కూడా అనంట. మరి దావీదు కీర్తనలు పాడుకుంటే నాట్యం చేశారేమో మరి వీళ్ళు, మనకు తెలియదు కదా. వాయిద్యాలు, నాట్యము, సంగీతము అన్నీ వచ్చేసినాయి. ఏవేవైతే మరి ఎందుకు వచ్చినాయి? తండ్రి కుమారుని హృదయాన్ని గుర్తించగలిగినాడు. ఈయన కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు. నువ్వు చనిపోయావా? పాపానికి, శాపానికి, నీ యొక్క పాపాలకి నువ్వు చనిపోతే దేవుడు నిన్ను బ్రతికించాలని కోరుకుంటున్నాడు. తప్పిపోయిన నీవు తిరిగి వస్తే దేవుడు నిన్ను క్షమించి నీకు రక్షణ వస్త్రాలు, ప్రశస్త వస్త్రాలు ఇవ్వటం మాత్రమే కాకుండా చేతికి ఉంగరం పెడతాడు, కాళ్ళకు జోళ్ళు ఇస్తాడు. ఆయన నిన్ను తన సొంత కుమారుడిగా, కుమార్తెగా చేసుకొని నీ పేరు జీవగ్రంథంలో ఈరోజే రాస్తాడు. మనకు పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆయన్ని చేరడానికి మార్గం, సత్యం, జీవం నేనే అని సెలవిచ్చిన యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. నేనే ద్వారం అన్నాడు, నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు. కనుక శిలువ మీద వేలాడుతూ ఈరోజు కూడా నిన్ను పిలుస్తున్నాడు. నేనే మార్గం, సత్యం, జీవం, నేనే ద్వారం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు వేరే ద్వారంలో, మార్గంలో ఎవ్వరు కూడా రాలేడు. నన్ను నమ్ముకుంటే, నా యందు శ్వాసం ఉంచేవాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. కనుక నిత్య జీవంలో యుగాయుగాలు దేవునితో మనం సంతోషించాలంటే యేసు ప్రభువుని, ఈ యొక్క చిన్న కుమారుడు తన తండ్రిని ఎట్లా అయితే పశ్చాత్తాపంతో యోగ్యుడని కానన్నాడు, అన్ని యోగ్యతలు ఇచ్చేశాడు తండ్రి. ఒక్క మాట క్షమించమని అడిగాడు, సమస్తం తిరిగి సమకూర్చాడు. అంతేగాని ఒరే నువ్వు అన్ని ఆస్తి తీసుకొని వెళ్ళిపోయావు, ఇప్పుడు నీకేమీ లేదు, సరే వచ్చావులే, స్నానం చేసుకొని పండుకో, తిని అని అనలేదు కదా. సమస్తం ఇచ్చాడు. చెప్పులు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు. ఉంగరం అధికారానికి గుర్తు, సమానత్వానికి గుర్తు కదా. వెంటనే నువ్వు నా కుమారుడు అని చెప్పాడు. క్రొవ్విన దూడను వధించాడు. మరి వాయిద్యాలు సంతోషించేలాగా చేశాడు. కనుక చిన్న కుమారుడిలాగా మన జీవితాల్లో ఇంకా ఎక్కడైనా మనం తప్పిపోయింటే, ప్రభువుని మనం అంగీకరించిన పరిస్థితుల్లో మనం ఎవరైనా ఉంటే దయచేసి రండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ఇంకా ఎవరైనా మన మధ్య ఇంకా ప్రభువుని అంగీకరించకుండా, మారు మనసు అనుభవం లేకుండా, పశ్చాత్తాప అనుభవం లేకుండా ఇంకెవరైనా ఉంటే దేవుడు పిలుస్తా ఉన్నాడు, రమ్మని పిలుస్తా ఉన్నాడు దేవుడు. దయచేసి రండి. దేవుడు మనల్ని, మన గురించి ఆయన శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడే తిరిగి లేచిన దేవుడు. కనుక దేవుడు పిలుస్తా ఉన్నాడు. మీరు వస్తే ఆయన త్రోసివేసే దేవుడు కాదు. చిన్న కుమారుడికి ఎలా అయితే ఆయన ఉంగరం ఇచ్చాడో, ఎలా అయితే ఆయన చేర్చుకున్నాడో, అలాగే మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు దేవుడు. కనుక ఇంకా ఎవరైనా నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా ఉంటే దయచేసి రండి, దేవుడు పిలుస్తున్నాడు. నీ మనసులో ఒక ప్రార్థన చేసుకో, తండ్రి నన్ను క్షమించు, నేను నీ కుమారుడుగా ఉండటానికి యోగ్యత లేదు, అయితే నా బదులుగా నీ కుమారుని మీరు అర్పించారు, అందుకే నీకు వందనాలు. ఆయన రక్తంలో నన్ను కడిగావు తండ్రి, అందుకే నీకు వందనాలు. నన్ను శుద్ధీకరించు దేవా, నీ యొక్క కుమార్తెగా నన్ను చేసుకొని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మీ హృదయంలోకి వస్తావు, ఎంతో సంతోషంగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళగలుగుతారు. కనుక దయచేసి మీ హృదయంలో ఒక్క మాట ప్రార్థన చేసుకోండి.